హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎంటైర్ ప్లానెట్‌లో కమ్యూనికేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకునే స్పీషీస్ ఏదైనా ఉందంటే అది మనుషులు మాత్రమే. గేదెలు, కోళ్ళు, పావురాలు ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళకు భాష ఉంటుంది. బట్ మనిషి అనేవాడు వాడికో లిపి ఉంది. వాడికో కమ్యూనికేషన్ ఉంది. మాట్లాడితే అర్థం అవుతుంది. లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు గానీ, ఎమోషన్స్ కానీ ఏవి ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా సరే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సరే అది ఓకే. మరి ఉద్యోగానికి? ఇవాళ రేపు ఎలా అయిపోయింది? ఇంగ్లీష్ లేకుండా ఏది జరగదు. నీకు ఆధార్ కార్డ్ రావాలన్నా సరే నువ్వు ఆ ఫార్మ్ నింపాలంటే నీకు ఇంగ్లీష్ రావాలి. మరి దానిపైన మనం వర్క్ చేస్తున్నామా? స్కూల్‌కి వెళ్తున్నాం కదా! పిల్లల్ని స్కూల్‌లో వేస్తాం కదా! ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం కదా అనుకుంటున్నాం. మరి ఎందుకు అమీర్పేటలో అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటున్నాయి? ఎందుకు అంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు? దాని వెనకాల అంతర్లీనంగా చాలా పెద్ద లాజిక్ ఉంది. అదే మనకి ఇంగ్లీష్ రాకపోవడం. సో, ఈరోజు మనతో ఫార్ములా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సుందర్ గారు, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్ మనతో ఉన్నారు. ఇంగ్లీష్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇదిగో ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఆయన ఫ్యాన్ కూడా అయిపోతారు. సుందర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ ఎపిసోడ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది సార్. నాకు కూడా మీరే చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేశారు. ఎందుకంటే సార్ ఒక మిస్‌కన్సెప్షన్ ఉంది నా గురించి జనాలకి. ఏంటంటే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతానని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు తెలిసిన అవే ఇంగ్లీష్ పదాలు అటు ఇటు మార్చి కమ్యూనికేట్ చేస్తాను. ఐ డోంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. సో కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని వాల్యూ నాకు బాగా తెలిసిన వాడిగా అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా కొంచెం ఎక్సైటెడ్‌గా అట్ ద సేమ్ టైమ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది నాకు ఉంటుందని కొంచెం అందుకే ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాను. ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సూపర్ సార్. సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఇనిషియేషన్ నుంచి ఆ పాయింట్ నుంచి తెలుసుకోవాలనుంది. సో మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? సుందర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వరకు వద్దాము. అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? బేసిక్‌గా నేను ఒక తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ అండి. పక్కా తెలుగు మీడియం నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్‌లో అంతా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజెస్, సెంట్ తెరిసా సెంట్ లేదు ముందు చెమటో స్కూల్ మనం చదివింది. ఎక్కడ కనీసం కింద కూర్చోవడానికి బెంచ్ నేల మీద 10వ తరగతి వరకు నేల మీద కూర్చోవడమే. అమ్మా నాన్న ఇద్దరు చదువుకోవాలి, కనీసం 1వ తరగతి కూడా చదువుకోవాలి. మా ఇంట్లో కూడా మా ఇళ్లలో ఎవరు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు లేదు. అసలు విద్యాభ్యాసం నేపథ్యం లేదు మీ అసలు ఎవరికి లేదు. ఫార్మింగ్ అంతే వ్యవసాయ కూలీలు అప్పట్లో. ఇప్పుడు కాస్త సంపాదించుకోలేరు, ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు. మీరు ఇన్స్టిట్యూట్ పెట్టారు? ఆ ఇన్స్టిట్యూట్ లేదండి, నాన్నగారు కష్టపడి సంపాదించారు. వారి మీద ఆధారపడే అవకాశం కూడా నాకు రాకుండా నేను సంపాదించుకోగలిగాను. బట్ ఓకే, ఈ కమ్యూనికేషన్ గురించి మీరు చాలా ముఖ్యమైనది ఎగ్జైటెడ్ అంటున్నారు. వాస్తవానికి వాళ్ళ ప్రతి రంగంలో అవసరమే. మీరు ఒక 2 మాటలు బాగా చెప్పారు స్టార్టింగ్లోనే. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఒకప్పుడు నోరు మంచిది అయితే ఊరు మంచిది అయిద్దని, కానీ ఇప్పుడు ఇంకోటి మాట్లాడడం చేతనైతే పోట్లాటలు రావు. ఇదైతే కన్ఫర్మ్ అండి. యాక్చువల్లీ ఓకే, నాకు కొత్త సామెత కూడా తెలుసు. అంటే మాట్లాడడం అందరికీ ఫ్రీ గిఫ్ట్ అండి. మాట్లాడటం ఒక ఫ్రీ గిఫ్ట్, దాన్ని వాడటం ఒక ఆర్ట్, ఒక వరం కూడా. వాడగలిగే స్థాయికి మనం తీసుకెళ్తే అది ఆర్ట్ అవుతుంది. అది ఆర్ట్ మనకు వరంలో మనల్ని కాపాడుతుంది. దీనికి పెద్ద బ్రహ్మ విద్య అవసరం లేదు. మనం పట్టికలు నేర్చుకొని ఇవన్నీ అంత అవసరం. అవగాహన ఒకటి, ఆలోచన ఒకటి, పరిశీలన. అవగాహన, ఆలోచన, పరిశీలన. అవగాహన లేకుండా అంటారు ఏం మాట్లాడుతున్నావు అంటే ఏంటి, ఈ భాషానికి అర్థం కాలేదనా? కాదు కదా. అక్కడ సందర్భానికి సంబంధించిన విషయం కాకుండా లేదా చెప్పే విధానంలో తేడా వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారా అంటారు. అవగాహన మనవాళ్ళు ఇప్పుడు మీరందరూ జాబ్ విషయంలో ఉన్నారు, ఏం చేస్తారు వీళ్ళు? కంప్లీట్ బై హార్టెడ్ ఆన్సర్, గూగుల్ బై హార్టెడ్ ఆన్సర్ పట్టుకుని వెళ్తారు. నా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తే, నేను స్టాప్ కోసం వస్తే నేను డైరెక్ట్గా స్టే అబౌట్ యువర్ సెల్ఫ్ లేకపోతే మీ ఇంట్రడక్షన్ అడగను. సే అబౌట్ యువర్ చైల్డ్హుడ్ డేస్ అంటారు. అవుట్ ఆఫ్ సిలబస్ అంటే వాళ్ళు ప్రిపేర్ అయిన క్వశ్చన్ వస్తే చెప్తారు. అంటే మనకి మార్కుల కోసం జరిగే వేటలో మన దగ్గర నుంచి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి 100 లోపు ర్యాంకులు కొడుతున్నారు ఐఐటీలు. నేను లేటెస్ట్గా ఐఐటి మద్రాస్ వాళ్ళకి ట్రైన్ చేశాను స్టూడెంట్స్కి. ఇండియాలో టాప్ ఉన్నది యాక్చువల్లీ. వాళ్ళు 35th ర్యాంకర్ ఉన్నాడు నా స్టూడెంట్. అంత ర్యాంకర్ అయ్యండి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కమ్యూనికేషన్ మునిగిపోతాం అసలు. నిలబడటం కానీ స్టేజ్ మీద నిలబడితే ఏదో సడన్గా హెలికాప్టర్ నుంచి కిందకు దూసేస్తే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అలా ఉంది ఎక్స్ప్రెషన్. స్టేజ్ మీద నిలబడి బాబు నీ ఇంట్రడక్షన్ చెప్పమంటే పరిస్థితి. ఇది ఒక రకంగా మన విద్యా వ్యవస్థను మెచ్చుకుంటే ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ కొట్టగలుగుతున్నాం, కానీ కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నాం. మైండ్ని ట్యూన్ చేస్తున్నాం. బై హార్ట్ చేయి, గుర్తుపెట్టుకో, రాయి, మార్కులు, ర్యాంకులు అంతే. తను ఓన్గా ఆలోచించి చెప్పడం. ఇందాక చెప్పాక పరిశీలన అనేది లేదు అసలు. అవగాహన కూడా లేదు. అంటే రాయమంటే అద్భుతంగా రాస్తారు యాక్చువల్లీ. కమ్యూనికేషన్ మనకు చిన్నప్పుడు మా చిన్నతనంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉండే. అందరి ముందు స్టేజ్ మీద మాట్లాడిపిస్తూ ఉంటే, కనీసం ప్రతిజ్ఞాన్ని చెప్పిస్తూ ఉంటే ఫస్ట్ స్టేజ్ ఫేర్ అని ఉండేది కాదు. తడబడకుండా మాట్లాడగలిగేవాళ్ళు, ఏదైనా అంశం వస్తే చెప్పగలిగేవాళ్ళు. అది లేకపోవటం వల్ల
కేవలం చదవడం, గుర్తుపెట్టుకోవడం, రాయడం అక్కడ వరకు బాగుంది. మార్కులు వస్తున్నాయి, చాలా మంచి మార్కులు, 10/10 వస్తున్నాయి. ఇంకా అన్నిట్లో కూడా కొట్టి ఫస్ట్ క్లాస్లో లేకపోతే 90% వస్తున్నాయి. కానీ కమ్యూనికేషన్ వర్కౌట్ చేయట్లా. ఆ గ్యాప్ అలా ఉండిపోయి ఇలాగే కెరీర్ స్టార్ట్ అయినప్పుడు, జాబ్లోకి వెళ్ళినప్పుడు, టీమ్ లీడర్ అయినప్పుడు, ఒక మంచి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు, లేదు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వీళ్ళందరికీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అలా ఉండిపోతుంది. దానికి కొన్ని సంస్థలు చేయగలిగిన, ఇప్పుడు నా నేపథ్యం అదే, నేను వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా మాట్లాడే విధానం లేదు. కానీ చదివింది గవర్నమెంట్ స్కూల్స్ అవడం వల్ల కాస్త ఈ అవగాహన ఉంది, ఆలోచన అవగాహన ఉంది, కానీ ఆచరణ అయితే లేదు. తెలుగు మీడియం నుంచి MBA అవ్వడం, తర్వాత సిటీకి రావడం, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం, అక్కడ ఆమె చెప్పింది ఏమీ అర్థం కాక సబ్జెక్ట్ పరంగా నేను తోపు అని అనుకున్నాను, పర్లేదు ఇప్పటికి కొంచెం గుర్తుంది. ఇంటర్వ్యూకి వెళ్తే ఒక పెద్ద నైస్ హాల్, అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనం ఏదో అప్పటి వరకు ఉన్న ఫీల్ వేరు. అప్పుడు 2001 MBA అంటే 25 years బిఫోర్ MBA బయటకు రావడం చాలా గ్రేట్ అప్పట్లో. ఇప్పుడు అంటే కాలేజెస్ పెట్టినప్పుడు చాలా తక్కువ సీట్లు ఉండే. సో నేను ఊహించుకున్న స్టేటస్ వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తే 0. Today we're going to learn something. Sorry guys, I'm unable to conduct a individual interview. I expect people to speak about and start చేసి అమ్మాయి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే అయిపోయింది. ఆ స్థితి నుంచి అప్పుడు ఒక అమీర్పేట్కి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంగ్లీష్ కోసం ట్రై చేస్తే అక్కడ కూడా ట్రైనర్ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. దేర్ వాజ్ నో తెలుగు ట్రైనర్. ఓకే, అప్పుడు ఫస్ట్ టైం జీవితంలో భయం వేసింది, ఇంతకాలం మనం తప్పు చేసామేమో. సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఉండి దాన్ని సరి అయిన పద్ధతిలో అర్థవంతంగా మాట్లాడలేకపోతే నేను ఈ జాబ్కి పనికొస్తాను అతనికి అనిపించాలి, నేను చెప్పకూడదు. నా కమ్యూనికేషన్లో నేను దీనికి డిజర్వ్, ఈ జాబ్ నాకు సరిపోతుంది, ఓకే ఈ వ్యక్తికి నేను జాబ్ ఇవ్వచ్చు అనే ఆలోచన కలిగించే విధంగా నేను మాట్లాడలేకపోతే ఆగిపోతాను కదా అని అర్థమయ్యి ఆ ఇన్స్టిట్యూట్లో కూడా నేర్చుకోలేకపోయా. తింటే వాళ్ళు డైరెక్ట్గా రాగానే కమాండ్ స్పీక్ అంటే మనకేం రాదు. యాక్చువల్గా కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడ్చినవాడు నేను అనుకున్నాను. అదే మైత్రివనం దగ్గర కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడ్చా. అదే మైత్రివనం సెంటర్లో ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. 1,00,000 మందికి ఆఫ్లైన్లో, 35,000 మంది పైగా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 30 దేశాల నుంచి ఉన్నారు నా స్టూడెంట్స్ వాళ్ళు. ఇన్స్పైరింగ్ సార్. లైఫ్ కేమ్ ఇన్ ఫుల్ సర్కిల్ లాగా ఎక్కడైతే ఏడ్చారో ఎస్ అక్కడే మళ్ళీ నా తర్వాత ఇంకెవడు ఏడకూడదు అనుకున్నా, తెలుగు మీడియం వాడు. మీ ట్యాగ్లైన్ ఇదేవా సార్? అవుటర్ లుక్ కనిపించింది సార్ నాకు. అసలు ఏంటి లైక్ ఒక చిన్న ట్రైలర్ కనిపించింది, మీరు ఏంటి ఇప్పటివరకు ఎందుకు. సో అట్ వన్ పాయింట్ మీరు మీ అంటే ఎంతో కష్టపడి పేరెంట్స్ మనం చదివిస్తారు, మనకు అన్నీ వచ్చి అనుకుంటాం, మగప్ చేసి మొత్తానికి మార్కులు సంపాదిస్తాం, కానీ తీరా దాన్ని ప్రజెంట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే బయటికి మనకి ఏం వచ్చో చెప్పాలి అన్న సందర్భం వచ్చినప్పుడు చెప్పలేక, కమ్యూనికేషన్ అనేది ఒక పెద్ద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దాటాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనేది ఒకటి ఉంటుంది, అది రాకపోతే ఏంటి అన్న పరిస్థితిలో మీరు ఉన్నారు, మీరు ఏడ్చారు, అలా ఇంకెవరు ఏడవద్దు అనుకున్నారు. బట్ ఇప్పుడు అదొక సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్. ఇది లైక్ ఆ జర్నీ, ఇప్పుడు అక్కడి వరకు వచ్చిన జర్నీ ఒక ఫస్ట్ హాఫ్ అనుకున్నాను సార్. ఆ తర్వాత ఏంటి సార్, ఎలా తీసుకొచ్చారు ఇంత దూరం? సో దట్ మీరు 30+ కంట్రీస్లో మీ స్టూడెంట్స్ ఉన్నారు, లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు నాకు తెలిసి. సో ఇది కూడా ఇది మాకు కొంచెం వివరించి చెప్తారా? ఖచ్చితంగా అండి. 3 phases. ఫస్ట్ ఫేజ్ నేను ఫెయిల్ అయ్యి, ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యి, నాకు ఇంకా రాదేమో నేను తెలుగు మీడియం అవటం వల్ల, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లోనే చెప్తున్నారు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తున్నారు, నా బాధ అర్థం చేసుకునేవాడు లేడు, నాకు కనీసం ఐఆమ్కి ఐఈజ్కి తేడా తెలియదు, ఆమె ఎందుకు పెట్టాలి, ఈజ్ ఎందుకు పెట్టకూడదు అని తెలియని పరిస్థితి. నాకు ఇప్పటికీ తెలియదు సార్. సరే చెప్పుకుందాం. అక్కడ నుంచి ఓకే, సో ఫస్ట్ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. చాలామంది అంటారు చాలా రోజులు పడుతుంది, ఇవన్నీ కాదు, కానీ అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదండి అసలు. 2001 నుంచి 3 సమయంలో నేను నేర్చుకున్నది. ఆ టైంలో అసలు ఇంత టెక్నాలజీ అది, ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు మనకి ఏది కావాలన్నా సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు వచ్చేస్తుంది, లేదు. కానీ ఒకటి ఫస్ట్ డిసైడ్ అయిపోయి, ఆప్షన్ 1 ఇంగ్లీష్ నేర్చుకోకుండా వెనక్కి వెళ్ళిపోయి ఊర్లో ఏదైనా వచ్చిన పని చేసుకోవడం. ఆప్షన్ 2 ఇంగ్లీష్ నేర్చుకుని టార్గెట్ ఇక్కడ కాదు, అబ్రాడ్ వెళ్ళిపోవాలి. అసలు వెళ్ళాను కూడా 2003లో మలేషియా వెళ్ళి అక్కడ సింగపూర్లో ఒక 2 years వర్క్ చేశాను యాక్చువల్గా. ఓకే. సో ఇప్పుడు ఆప్షన్ మనకు రావడానికి దారిలోనే ఉన్నాయి, రాకపోవడానికి దారిలో ఉన్నాయి. సింప్లిఫై చేసి ఆల్రెడీ ఒక చోట పోయాను కదా, అయినా 2-3 చోట ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టి చూసా, కొన్ని క్లాసెస్కి వెళ్ళా. నాకు అర్థమైంది అంటే సిలబస్ బేస్డ్ వెళ్తే మనకి ఎప్పటికీ రాదు, స్టూడెంట్ బేస్డ్. అసలు ఏం రానోడికి ఏం రాదు ఫస్ట్, అసలు అక్కడికి ఏమొచ్చు ఏం రాదు. పాయింట్ నెంబర్ 1, నాకు ఏమొచ్చు ఏం రాదు. చాలామంది నాకు ఇంగ్లీష్ రాదనుకునే దాంతో పాటు చాలా వచ్చినవి కూడా ఉంటాయి. మన చుట్టూ ఉన్న పదాలు చాలా ఇంగ్లీష్ వర్డ్స్ వాడతాం అప్పటికి, ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇంకా పెరిగింది కూడా. నెంబర్ 1. నెంబర్ 2, మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి? నేను మాట్లాడితే మిస్టేక్ వస్తుంది కాబట్టి నేను మాట్లాడలేరు. సో నేర్చుకున్నాక మాట్లాడాలి, ఇక్కడ రాంగ్ స్టెప్ పడుతుంది. నేను నేర్చుకున్నాక మాట్లాడాలి,
మాట్లాడుతూ నేర్చుకోవడం. అది ఇప్పటికీ జరగదు కాబట్టి అది ఇంకా అలా పెండింగ్ అయిపోయింది. తెలుగు మనం నేర్చుకుంటూ మాట్లాడామా, మాట్లాడుతూ నేర్చుకున్నామా, నేర్చుకున్నాక మాట్లాడామా, మాట్లాడుతూ నేర్చుకున్నామా. మాట్లాడుతున్నాడు. మరి ఇంగ్లీష్ ఎంత రివర్స్ చేస్తున్నాం మనం. సో నాకు ఒక విషయం అర్థమైంది, తప్పు ఒప్పు ముందు మాట్లాడుతూ మొదలెడితే బ్యూటిఫుల్. మనకు రాంది ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ నాకు వచ్చింది వాడుతున్నా, రాని తెలిసిపోయింది కదా, రాని తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే నేను ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెట్టాను, రాని విషయాలు నాకు తెలుస్తుంది, దాని మీద ఫోకస్ చేసి నేర్చుకుంటూ వెళ్తే ముందు గ్రామటికల్ ఎర్రర్స్, మనల్ని కొట్టారు, చంపారు, పీసుకు ఏం చేయరు, బండబూతులు మాట్లాడేవాడిని. ఇన్ఫ్యాక్ట్ మా అరే నీ చంపుతున్నాడు రా బాబిడ్ అన్నవాడు, ఓకే థ్యాంక్ యూ సో మచ్, నేను చంపుతున్నానేమో, నన్ను నేను మలుచుకుంటున్నా, వాళ్ళందరికీ వీడియో అంకితం. నా మాట నీకు నేను చంపుతున్నట్టు నీకు అనిపిస్తున్నావు, నన్ను నేను మలుచుకుంటున్నా. ఆ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ వైఫ్లు, వాళ్ళ కిడ్స్, వాళ్ళ స్టూడెంట్స్ మళ్ళీ. సో మనకి రాని దాని మీద వర్క్. ఇప్పుడు కూడా చాలామంది ఇంగ్లీష్ మీడియంస్ కేజీ టు పేజ్ ఇంగ్లీష్ మీడియం అంటారు, కొన్ని పదాలు నేర్చుకోరు, బేసిక్ వర్డ్స్ నేర్చుకోరు, ఏమవసరం చుట్టూ ఉన్న పదాలు నేర్చుకోరు. ఫస్ట్ మనం పొద్దున్న సాయంత్రం ఏం చేస్తాం, అది ఇంగ్లీష్లో చెప్పండి సరిపోతుంది, 50% వచ్చేస్తుంది మనకి. రోజు మనం ఏం చేస్తామో చేస్తుంది, చూస్తుంది, వింటుంది, ఇంగ్లీష్లో చెప్తే అదే భాష. అంటే మనం షేక్స్పియర్ గ్రామర్ అవసరం లేదు, లేకపోతే ఎక్స్ట్రాడినరీ డ్రామాలు రాయాల్సిన అవసరం లేదు. కమ్యూనికేట్ మనం చాలామంది హిందీ నేర్చుకుంటారండి, ఆంధ్ర రీజన్ నుంచి వచ్చిన వాళ్ళకి హిందీ చాలా తక్కువ వస్తుంది. నాకే హిందీ వచ్చేది కదా, అసలు ఇప్పటికి చాలా పర్వాలేదు. ఒకసారి నేను నార్త్ ఇండియా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళా సరదాగా వెళ్తే, ఒక్క ముక్క రాదు, దిగిన తర్వాత అక్కడ ఎవడు ఇంగ్లీష్ మాట్లాడాడు, 2012లో అనుకుంటా. అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏం నేర్చుకుంటే, బ్రతకడానికి బాబు తిండి ఎక్కడ దొరుకుద్ది, ఎంత దూరం, ఎంత అవుతుంది, ఎక్కడ, ఎవరు, ఈ పదాలు నేర్చేసుకుంటాం ఆటోమేటిక్. బేసిక్ సర్వైవల్ లాంగ్వేజ్, ఎస్, బేసిక్ వర్డ్స్ అంటారు. ఓకే, చాయే నై చాయే కిత్నే, అయిపోయింది కదా, అది బాగా అర్థమైంది. ఇదే ఇంగ్లీష్కి నేను అప్లై చేయడం వల్ల ఫస్ట్ మాట్లాడడం, ఒక ధైర్యం వచ్చిన తర్వాత కన్స్ట్రక్టివ్గా నేర్చుకోవడం, తర్వాత ఒక సెంటెన్స్ పైన ఒక రూల్స్ ఉంటాయి, మిస్టేక్స్ రాకూడదు, డూ ఏంటి, డస్ ఏంటి, డిడ్ ఏంటి, విల్ ఏంటి, ఇవన్నీ చాలా సింపుల్, మనం తెలుగులో వాడేస్తుంటాం. కాకపోతే తెలుగులో మనం ఎటువంటి టేబుల్ వేసుకోకుండా చేస్తాం, ఇంగ్లీష్లో టేబుల్ వేసుకుని కూడా మిస్టేక్ చేస్తాం. ఎందుకంటే ఫోకస్ అంతా గ్రామర్ మీద, రాయటం మీద పెడుతున్నాము. తెలుగు వచ్చేసరికి చదవటం కన్నా ముందు మాట్లాడడం ఫస్ట్ చేసాము, తర్వాత చదవటం మొదలెట్టాం. ఆ గ్యాప్ని ఫిల్ చేయగలిగితే చాలా ఈజీ అనిపించింది. నేను ఏదైతే 10 రోజుల్లో నేర్చుకున్నాను, ఎవరు నమ్మినా నమ్మిపోయినా వస్తుంది, 10 రోజుల్లో నేర్చుకున్నాను ఇంగ్లీష్. ఎస్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 10 రోజులు ఎలా వచ్చింది సార్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన రోజు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళాలి, సమ్మర్ వచ్చేసింది కదా అనుకుంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ నేను బద్ధకం ఆయనకి, రోజు అనుకుంటున్నాడు, అలారం పెట్టుకున్నాడు, 6కి లేస్తుంది, మళ్ళీ కట్ చేసి పడుకుంటున్నారు. చాలామంది చేస్తుంటారు యాక్చువల్గా. ఒకరోజు వాళ్ళ అమ్మ లేపింది, బాబు లేనా అన్న, ఇంటికి చుట్టాలు వచ్చారు, కాస్త వెళ్ళి ఆ వీధి చివరిలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసిరా, టీ ఇవ్వాలన్నా, వాళ్ళు ఆఫీస్కి వెళ్తే ఇటు వచ్చారు, బాగోదు నాన్న అంటే లేచాడు, నిద్ర మొత్తులు ఉన్నాడండి. ఓకే. అలాగే ఆ నైట్ డ్రెస్లోనే, షార్ట్స్లోనే అలా ఉన్నాడు. ముందుకు వెళ్ళాడు, పాల ప్యాకెట్ తీసుకుని వెనక్కి తిరిగాడు, కుక్క రెడీగా ఉంది, ఇతనికి వచ్చిన విద్యలన్నీ ప్రయోగించాడు దాని మీద ఆపడానికి, అది ఆగల. కుక్క వెంటబడితే ఈయన హుస్సేన్ బోల్ట్కి ఫోన్ చేసి రన్నింగ్ టెక్నిక్స్ అడుగుతాడా, న్యాచురల్గా పరిగెడతాడా? ఇన్ఫాక్ట్ హుస్సేన్ బోల్ట్కి ఈయన నేర్పిస్తాడు ఇంకెలా పరిగెడతాడో. అవసరం అనే కుక్క మన వెంట పడితే ఎంత దూరం పరిగెడతాం. నేను నా వెనకాల ఒక పెద్ద కుక్క ఉంది, దాని పేరు పేదరికం, అది ఎక్కడ ఖర్చుద్దు అని పరిగెట్టడం మొదలెట్ట. ఆ పరుగులో ఇంగ్లీష్ నేర్చుకున్నాం. బ్యూటిఫుల్. సో 10 రోజులు నేర్చుకోవడం అయింది. తర్వాత నేను స్టార్ట్ చేయటం, ఇలా వాళ్ళందరికీ తీసుకోవడం, సింపుల్ టెక్నిక్స్, గ్రామర్ వరి అవ్వకుండా వచ్చిందాంతో మాట్లాడడం, మాట్లాడిపిస్తూ నేర్పించడం. సో నేర్చుకున్నాక మాట్లాడడం కాదు, మాట్లాడుతూ నేర్చుకోవడం, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అది. అలా తర్వాత కాలేజెస్ మీద ఫోకస్ చేసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, మనం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 2700 ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఉంటాను నేను. 14 రాష్ట్రాలు తిరిగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ నేను గెస్ట్ లెక్చర్గా పోయింది. సో ఆ తర్వాత ఇంకా 2020 తర్వాత, మన కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసెస్ వచ్చి ఎక్కడి నుంచో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు 30+ కంట్రీస్ మనకు లాగిన్ అవుతున్నారంటే ఇది అవసరం కూడా. అంటే కరోనా కూడా థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే అమీర్పేట పరిమితం అవ్వడం, లేదా మేము అక్కడికి వెళ్ళచ్చు. అయితే క్లయింట్ ప్లేస్కి వెళ్ళి మేము చెప్పడం, వాళ్ళు మా దగ్గర రావడం, కానీ వాళ్ళు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉండి నేర్చుకునే అవకాశం ఇది కల్పించింది. వైడ్ స్ప్రెడ్ కూడా పెరిగింది కదా సార్, ఎందుకంటే ఒక క్లాస్లో 100 మందికి చెప్తాం, కానీ ఒకసారి కనెక్ట్ అయితే ఇంటర్నెట్లో లక్షల మందికి చెప్పినా వినే అవకాశం ఆస్కారం. కానీ నేను కమ్యూనికేషన్ క్లాస్లో మనం ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ 10-12 మంది అండి బ్యాచ్, అంతకన్నా ఎక్కువ తీసుకు వెరీ క్లోజ్ అండ్ వెరీ మానిటర్ చేయాల్సింది. ఎందుకంటే ప్రతి క్లాస్లో 2 ఉంటారండి బాగా యాక్టివ్గా మాట్లాడేవాళ్ళు. ఆ యాక్టివ్గా మాట్లాడే చెప్పాడు ట్రైనర్ కాదు నా దృష్టిలో. మాట్లాడడానికి కూడా తలగా ఉంచుకొని కనపడకుండా, కనీసం వీడియో కూడా ఆన్ చేయకుండా భయపడేవాడిని కూడా, నేను ముందుకు వస్తాను సార్ మాట్లాడుతున్నాను చేయగలిగిన కూడా నిజమైన ట్రైనర్. అది నేను చేసి చూపించాను.
ఎందుకంటే నేను ఆ వెనకాల బ్యాక్ అండి, నేను ఫ్రంట్ లైన్ కాదు మాది. మీకు ఆ ఎమోషనల్ పరంగా కూడా మీకు తెలుసు, ఎందుకంటే ర్యాండమ్ గా ఏదో పని చేయడానికి అని చెప్పేసి మీరు ఇన్స్టిట్యూట్ పెట్టలేదు, దీని వెనకాల అంతర్లీనంగా ఉన్న ఎమోషన్ తెలుసు కాబట్టి అది ఎవరికి అవసరం అవుతుంది. సో అది నేర్పించే ప్రాసెస్లో ఎవరు వీక్ స్టూడెంట్ అనేది, ఎందుకంటే మీరు ఒకప్పుడు వీక్ స్టూడెంట్, డెడ్ వీక్, సో మీకు బాగా తెలుసు చెరీ పిక్ చేసి వాళ్ళకి. ఇప్పుడు మా ఎంబీఏ క్లాస్మేట్స్ అంటారు, నీకు అసలు అప్పట్లో అసలు ఒక ముక్క వచ్చేది కదరా, మనం 25 years సెలబ్రేషన్ జరిగింది, అందరం కలిసాం. అంటే ఎలా వచ్చింది అంటే కొంతమంది ఆల్రెడీ నా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎలా నేర్చుకున్నావు వాళ్ళు అడగడం మొదలెట్టారు. అంటే మన అవసరం నేర్పించింది ఒకటి, అప్పుడు డెడ్, కానీ ఇప్పుడు ఆ డెడ్ బాడీస్తో కూడా మాట్లాడిస్తాం. సార్ మీరు అన్నట్టు తెలుగు అనేది మనం మాట్లాడుతూ నేర్చుకుంటాం, తప్పులు చేస్తాం, తర్వాత మన పక్కన ఉన్న వాళ్ళు మనని కరెక్ట్ చేస్తూ ఉంటారు, ఓహో దీని అర్థం ఇదా, దాని పేరు ఇంకోటి ఇదా అని మనకు తెలుస్తుంటుంది. చిన్నప్పుడు నేను మిరపకాయని మిరకపాయ అనేవాడిని, ఇలా కాదు ఇలా అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో ఇంగ్లీష్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మాట్లాడితే నవ్వుతారనే భయం ఉంటుంది సార్, సంథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ రాకపోవడాన్ని, ఇంగ్లీష్ అనే కాదు సార్, ఏదన్నా ఏది తీసుకున్నా సరే టాపిక్ని దాన్ని మనం కామెడీ చేయడం చాలా ఇదైపోయింది. రీసెంట్లీ నువ్వు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యావంటే అన్పాసిబుల్ అంటాడు వాడు, ఇంపాసిబుల్ అన్నాడు, అన్పాసిబుల్ అంటాడు. దాన్ని కూడా ఒక వీడియో చేసి లైక్స్ తీసుకున్నారు. బట్ యాక్చువల్లీ సరే నేను దాన్ని మరీ సీరియస్గా తీసుకోకూడదు. ఒకరికి ఇంగ్లీష్ రాకపోవడం అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఓకే, వీడు ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో వస్తే వీడికి ఇంగ్లీష్ వస్తుందని మీకు తెలుసు. సో ముఖ్యంగా మీ ఫార్ములా ఇన్స్టిట్యూట్లో మీరు వాడే టెక్నిక్స్ ఏంటి సార్? లైక్ హౌ ఈజ్ యువర్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సో మెనీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్? మీకే కాదు చాలా మందికి క్వశ్చన్ మార్క్, ఎందుకంటే వాళ్ళు ఒకసారి నెట్ యూట్యూబ్ చూడనివ్వండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే వందల కొద్ది ఆప్షన్స్ వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే కూడా మెథడాలు చెప్పేస్తున్నారు. ఇప్పుడు అందరు యూనిక్ ఒకటే చెప్తా ఉంటే ఒక నమ్మకం కలుగుద్ది. ఒక ఆయనేమో గ్రామర్ అక్కర్లేదంటాడు, ఒక ఆయనేమో గ్రామర్ నేర్చుకున్న తర్వాతే మాట్లాడండి, ఒక ఆయనేమో అసలు మీరు ఏం అవసరం లేదని పొద్దున్నే పేపర్ చదవమంటాడు, ఒక ఆయన వీడియోలు చూడమంటాడు, ఒక ఆయన యాప్ డౌన్లోడ్ చేసుకోమంటాడు, సినిమాలు చూడమంటాడు, నేను నెక్స్ట్ చెప్పొద్దు సబ్ టైటిల్స్ చూడు. వీటన్నిటికీ ప్రామాణికంగా ఎవరి వేలో వాళ్ళు కరెక్ట్, వాళ్ళకున్న అనుభవం కావచ్చు, వాళ్ళు టీచ్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు. కామన్గా నేను ఒకటే చెప్తా, చదవడం రాయడం వచ్చి ఉంటే ఒక లెవెల్, రాకపోతే నేను 2 levels పెడతాను. అసలు మీరు చదవడం రాయడం కూడా నా దగ్గర వాళ్ళు కూడా వస్తారు. చిన్నప్పటి నుంచి ఏ పాఠశాలకు వెళ్ళలేదు, ఏ ఆల్ఫాబెట్స్ కూడా రాదు అసలు, వాళ్ళు కూడా చేపిస్తాం. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకొని 100% అంత ఏజ్ అండి, 40+ వాళ్ళు అంత. ఒకప్పుడు కష్టపడ్డారు, ఇప్పుడు మంచి పొజిషన్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం, వాళ్ళు వెళ్తున్న సొసైటీలో వాళ్ళకి అవసరం, వాళ్ళు చేస్తున్న పనులు అవసరం, వాళ్ళ కంపెనీలో అవసరం, వాళ్ళ బిజినెస్లో అవసరం. అప్పటి వరకు పేర్లతో నడిపించారు, ఇప్పుడు నేర్పించగలుగుతున్నాం అంటే వాళ్ళకి ఫస్ట్ చదవడం రాయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, మైండ్ నిండా మనీ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయించడం పెద్ద ఫస్ట్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు అవసరం కాబట్టి. ఇందాక మీరు హుసేన్ బోల్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి. సో చదవడం రాయటం వచ్చేసింది అంటే మీరు ఒక LKG స్టూడెంట్, ఒక PG చేసినోడు, PhD చేసినోడు కూడా ఒకటే నా దృష్టిలో. పెద్ద వేరియేషన్ ఏం లేదు ఇంగ్లీష్ నేర్పించడానికి. ఇంకా చెప్పాలంటే స్కూల్ లెవెల్లో ఉన్నాడు, తొందరగా గ్రాస్పింగ్ ఉంటుంది, నేర్చుకున్న హ్యాబిట్లో ఉంటాడు. ఈ డిగ్రీలు PGలు చేసి గ్యాప్ తీసుకున్న నా దగ్గరికి వస్తారు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్త రోడ్ వేయటం ఈజీ, ఉన్న రోడ్ని మెరుగు చేయటం ఈజీ, సగం కతురు అటు ఇటు గొంతులు కొట్టేసి ముందు పీకేసాలి ఫస్ట్. చూడండి అది చాలా కష్టం అవుతుంది మాకు. ఇప్పుడు వచ్చేవాళ్ళు అది పూర్తిగా రాదనే విషయం ఒప్పుకోడు, అసలు రాకపోతే స్టార్ట్ చేయొచ్చు. అన్ని తెలిసిన వాడికి ఏం చెప్పలేము, లేకపోతే ఏమీ తెలియదు. ఇక్కడ మన టెక్నిక్ మన దగ్గర ఏంటంటే ఫస్ట్ అతన్ని అసెస్ చేసుకుంటాం, తన లెవెల్ ఎలా ఉంది అంటే 3 అండి. తను ఎంత వొకాబులరీ ఉంది, నేను గ్రామర్ ఎంత వొకాబులరీ రోజు మొత్తం మీద వాడే పదాలు ఉన్నాయా లేదా. ఫస్ట్ స్టెప్ గ్రామటికల్గా కనీసం బేసిక్స్ ఉందా లేదా, అది కూడా లేదా. 3 ఈ వచ్చిందని వాడుతున్నాడా లేదా, వాడటానికి ఏం అబ్జెక్ట్ చేస్తుంది అతన్ని, వాడకుండా ఏం అబ్జెక్ట్ చేస్తుంది, తన భయం అడ్డుపడుతుందా లేకపోతే XYZ ఫ్యాక్టర్సా. వర్డ్స్ వొకాబులరీ పెంచుకుంటూ పోవాలి. నిన్న 5 పదాలు ఇంకో 2 పదాలు యాడ్ చేసుకుంటారు. ప్లస్ సెంటెన్స్ ఫార్మేషన్ మీద మెల్లమెల్లగా గ్రిప్ తెచ్చుకోవడం. మనం తెలుగులో మాట్లాడుతాం, నిన్న ఆమె వస్తుంది అనో, నిన్న ఆమె వచ్చింది అంటాం, రేపు ఆమె వచ్చింది అనో, రేపు ఆమె వస్తుంది. అదే గ్రామర్ అంటే. ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కరెక్ట్గా వాడితే చాలు. సరే మళ్ళీ మీరు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనగా నా స్కూల్ గ్రామర్ గుర్తొస్తుంది, కొంతమంది అది కూడా అంటారు. అంత నొప్పి కూడా తగలకుండా అసలు మేము గ్రామర్ చెప్తున్న విషయం తెలియకుండానే బాబు ఈ వర్డ్ వాడు, ఈ వర్డ్ సరిపోతుంది, అయిపోతుంది. ప్రాక్టీస్లోకి తీసుకెళ్తాం. మీరు అన్నట్టు ప్రాక్టీస్ మొదలెట్టుకుని మొట్టమొదటి చేసే పని ఏంటంటే, నవ్వుతారేమో, నా గురించి ఏమైనా అనుకుంటారేమో, మిస్టేక్ వస్తుందేమో. ఈ నవ్వేవాడు ఎవడన్నా నీ EMI కడతాడా? ఎగ్జాక్ట్లీ. ఈ నవ్వేవాడు ఎవడన్నా నీకు ఇంటర్వ్యూలో జాబ్ ఇప్పిస్తాడా? లేనప్పుడు అని పట్టించుకోవద్దు. అసలు ఇంకొక వాస్తవం ఏంటంటే, ప్రపంచంలో సరిగ్గా వచ్చిన వాడెవడు కామెంట్ చేయడు, కరెక్ట్ చేస్తాడు. నిన్ను కామెంట్ చేస్తున్నాడంటే వాడు కూడా రానుడే. ఒక రానుడు కామెంట్ చేస్తే నువ్వెందుకు బాధపడాలి? ఈ ప్రపంచంలో ఎంత గొప్ప టాటా బిర్లాలు కూడా ఇప్పుడు టాటా గారి దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఫెయిల్ అయితే
హేళన చేయడు, బాబు ఇలా చేయని చెప్తాడు. వచ్చినవాడు కరెక్ట్ చేస్తాడు, రానివాడు కామెంట్ చేస్తాడు. ఒక కోట్ కూడా ఉంది కదా సార్, ఏమి రానివాడే కామెంట్ చేస్తాడు, ఇన్ఫాక్ట్ నువ్వు ఏదో ట్రై చేస్తున్నావు దాని సీరియస్నెస్ తెలిసిన వాడు నేను ఎంకరేజ్ చేస్తాడు. అంతే. ట్రూ. సో అలా సైకలాజికల్గా సెట్ చేస్తాం ఫస్ట్. అసలు ఫస్ట్ 2 days ఏడ్చిన వాళ్ళు ఉంటారు, ఏడ్చేస్తారు నిలబడితే, నా వల్లగా సార్ పారిపోతుంది. ప్రతిని కూడా కావడం ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ ఏదో ఇంకేదో వ్యాధి కాదు ఇంకేదో కాదు, ఇంగ్లీష్ రాకపోవడం అనేది కూడా మానసికంగా ఎంత కృంగదీస్తుంది అంటే దానికోసం ఏడుస్తారు. చిత్రం తెలిసి ఎంత భయపడేవాడు బండి మీద ఎట్టి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ అంటే మొబైల్ని ఇక్కడ పెట్టుకుని డ్రైవ్ చేసే దమ్మున్నవాడు, అంత కెపాసిటీ, అంత కాన్ఫిడెన్స్ ఉన్నవాడు స్టేజ్ మీకు వచ్చి మాట్లాడడానికి లేదా ఇంగ్లీష్ మాట్లాడి భయపడుతున్నాడు అంటే ఇది అర్ధరహితమైన భయం అని అర్థమయ్యేటట్టు చెప్తావాడికి. ఇప్పుడు మీరు ప్రమాదం జరిగితే భయపడండి, ఒక అర్థం ఉంది. లేదా తప్పు చేస్తుంటే భయపడండి, సిగ్గుమాలను పని చేస్తే సిగ్గుపడండి. అసలు ఈ 3 చేయట్లా, ఆ 3 చేసేవాడు ధైర్యంగా ఉన్నాడు. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకున్న, యూర్ గోయింగ్ టు టర్న్ యువర్ లైఫ్, యువర్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ ద ఎంటైర్ లైఫ్. ఒక్కసారి నేర్చుకుంటే జీవితాంతం నేను కాపాడి ప్రొటెక్ట్ చేసి నేను ఎక్కడికో తీసుకెళ్ళి ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ చిన్న చిన్న తప్పులకు భయపడితే ఇంకెప్పటికి అక్కడే కూర్చొని వ్యవస్థలను తిట్టుకుంటా నా బతికింతను కూడా తప్పు అని అర్థమయ్యేటట్టు చెప్తాం. బావిలో కప్పలాగా అక్కడే ఉండిపోతూ. సో కమ్యూనికేషన్ ఆయుధం బాబు, వజ్రాయుధం ఇస్తున్నా, తీసుకోమని చెప్తాం. తీసుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తాను నేను. సార్ ఇప్పుడు మీరు అకాడమిక్స్లో మీరు MBA వరకు చదువుకున్నారు, మీకు మీ స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్గా లేదా? ఉంది, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ లానే చూసారు. సబ్జెక్ట్ ఉందండి, లాంగ్వేజ్ లేదు. ఇక్కడ ఫస్ట్ గ్యాప్ అదే, ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్గా చెప్తున్నారు, లాంగ్వేజ్గా చెప్పట్లేదు. లాంగ్వేజ్ అనే దానికి మన తెలుగు లాంగ్వేజ్, దానికి చదవడం రాయడం రాకముందే నేర్చుకున్నాము. ఇంగ్లీష్ వచ్చు కానీ మాట్లాడడం రాదు. టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, డీటెయిల్, నాన్ డీటెయిల్ అన్నీ చేస్తున్నాం, ఒక్క మాట్లాడడం తప్ప. బయటకు వస్తే మాట్లాడే కావాలి, అదే మిస్ చేసుకుంటాను. సో అకాడమిక్లో నేను నా 10th క్లాస్ మార్కులు ఇంగ్లీష్లో నా ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చి నేను మార్కులు వేసుకుంటే నాకు వచ్చింది 33 మార్క్స్ మాత్రమే. పాపం ఎవరో ఆయన మహానుభావుడు దిద్దిన ఆయన కొంచెం దయతో నన్ను పాస్ చేశారు. ఇప్పటికీ ముందు చూపిస్తారు, సార్ నేను తెలుగు మీడియం సార్, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదంటే ముందు నా మార్కులు చూడవు. 38 అండి నాకు వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు మార్క్ లిస్ట్ అలా ఉంది. అది మార్కులు అండి, కమ్యూనికేషన్ అది కాదు అసలు. నీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్కి నాకు సంబంధం లేదు, నీ లాంగ్వేజ్ ఎలా ఉంది అంటున్నాను. లాంగ్వేజ్ వేరు, సబ్జెక్ట్ వేరు. సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి లాంగ్వేజ్ ఉండాలి లేదు. లాంగ్వేజ్ వస్తే ఆటోమేటిక్ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు, అవకాశం ఉంది. మీరు ఈ సబ్జెక్ట్ మీద విపరీతమైన కమాండ్ ఉంది, చెప్పాక 10/10 మార్క్స్ వచ్చినాయి మీకు, అలా అని చెప్పి మీరు అద్భుతంగా మాట్లాడతారంటే రూల్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఒకటి లాంగ్వేజ్, 2 కమ్యూనికేషన్. లాంగ్వేజ్ ఉన్న ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ చేయలేడు. మళ్ళీ ఇదేంటంటే ఎస్ లాంగ్వేజ్ కంప్లీట్ కమాండ్ ఉంది, అలా అని చెప్పి అర్థమంతా. మన తెలుగు వచ్చండి, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా మాట్లాడతారా? లేదు కదా. ఇది కూడా అంతే, ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలని రూల్ లేదు, చేయలేడు కూడా. ఇక్కడ మళ్ళీ ఒకటే, ఫస్ట్ లాంగ్వేజ్ కోసం భయపడతారు, తర్వాత కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడతారు, ఏమనుకుంటారో. సో అది సెకండ్ స్టేజ్. లాంగ్వేజ్ ఉంటే కమ్యూనికేషన్ వస్తుందని గ్యారంటీ లేదు. కమ్యూనికేషన్ కావాలంటే లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి. సో ఇంటర్లింక్ యాక్చువల్. చాలామంది ఇప్పటికీ మార్కెట్లో లాంగ్వేజ్ చెప్పట్లా, కమ్యూనికేషన్ కూడా చెప్పట్లా, మళ్ళీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందాక ఎలా వేరియేట్స్ అన్నారు కదా, ఇప్పుడు ఇన్ని అవకాశాలు నేను ఒకటే చెప్తా, మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్లోనైనా సరే, వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తుంది, మీకు మళ్ళీ సబ్జెక్ట్ చెప్పే దగ్గర జాయిన్ అయితే ఇదివరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. అలా కాకుండా మీలో లాంగ్వేజ్ని బయటకు తీసి దాన్ని మీకు కావాల్సిన విధంగా కమ్యూనికేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, నా దగ్గరైనా కాదు. అలా చేయగలిగే వాళ్ళు ఉంటే మీరు అనుకున్న పర్పస్ నెరవేరుతుంది. వాట్ ద పర్పస్ యువర్ లెర్నింగ్, దట్ ఈస్ గోయింగ్ టు సర్వ్, ఆర్ ఎల్స్ అక్కడే ఉండిపోతుంది. లేదు సార్, ఐ డోంట్ థింక్ అలాగే చెప్తారు కాబట్టి నా అలాగే చెప్పే ఇంకెక్కడైనా జాయిన్ అవ్వచ్చు అని మీరు చెప్తున్నారు. కానీ మీ దగ్గర జాయిన్ అయితే ఏదో అడ్వాంటేజ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. బికాస్ ఈ లెగసీ ఏదైతే చూస్తున్నాను 30+ కంట్రీస్లో మీ దగ్గర మీ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళు అక్కడ పనిచేయడం కానీ, అండ్ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇప్పుడు మీ స్టూడెంట్స్ అయ్యారు. సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అని, గ్రామర్ అది అని. మీరు దీన్ని ప్రాధాన్యత ఇస్తారు, గ్రామరా లేకపోతే ముందు కమ్యూనికేషనా లేకపోతే పబ్లిక్ స్పీకింగా లేకపోతే ముందు సబ్జెక్ట్ నేర్చుకోవడం? సబ్జెక్ట్ ఆల్రెడీ వెరీ గుడ్, సబ్జెక్ట్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. నేను ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడను. షేక్స్పియర్ ఎవరో నాకు సంబంధం లేదు, అవసరం కూడా లేదు అసలు. ఓకే, టిఎస్ ఎలియట్ ఎవరు అవసరం లేదు, అంటే వాళ్ళంతా ఇంగ్లీష్ పోయిట్స్, వాళ్ళు అవసరం లేదు. బ్యాంగిల్ సెల్లర్స్ లేకపోతే ఇవన్నీ అవసరం లేదు మనకి. నిత్య జీవితంలో వాడే పదాలు, ఫస్ట్ వర్డ్స్ అండి, వికాబులరీ ఎంత బాగుంటే మన పదాలే మనకు అద్భుతంగా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. తర్వాత మాట్లాడే గ్రామర్ డీప్ అవసరం లేదు, మరి బ్లండర్స్ చేయకుండా ఉంటే సరిపోతుంది. మరి టూ మచ్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ప్లస్ కమ్యూనికేషన్, తప్పు మాట్లాడడం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాక కొంచెం MTA అంటాం మనం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని, తెలియకుండా తెలుగు మిక్చర్ దట్ మీరు ఇందాక షేక్స్పియర్ అన్నారు, మనకి షా ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి సో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ముఖ్యంగా నేను ఐ హ్యావ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ కాల్ సెంటర్స్ అనమాట.
అక్కడ ఫస్ట్ వాళ్ళు చూసేది కూడా అదే. అవును, నేను లోకల్ కాల్ సెంటర్లో పనిచేసేవాడిని, ఎందుకు నాకు ఇంత తక్కువ శాలరీ వస్తుంది, నేను అప్గ్రేడ్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటాను. సో అమెజాన్ కానీ లేకపోతే ఇంకేదైనా హెచ్ఎస్బిసి కానీ ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్లోనే నన్ను పక్కన పెట్టింది బికాస్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఎంజే అది 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 అంటే తెలుగు కూడా వస్తుంది సార్. ఇప్పుడు తెలుగులో కూడా మన మాండలికాలు వేరు, ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు తెలిసిపోద్ది మాట్లాడగానే. అయ్యో అలాగే వేగొచ్చు చెప్పారు, నాకే తెలిస్తే ఏంటి ఉత్తరాంధ్ర అక్కడ పుట్టి పెరిగినప్పుడు వాళ్ళు అదే విన్నారు, అదే ప్రాక్టీస్ చేశారు. కోస్తా కొంచెం ఉంటుంది ఏంటే రాజుగారి ఇంటికి వచ్చి మధ్య దాకా వెళ్తావా, ఇది ఒక సాగదీత. ఇంకా కాస్త ఇటు ఎక్స్ట్రీమ్ నెల్లూరు వైపు వచ్చారు అనుకోండి, సుందర్ గారు ఏడున్నారు, బయలుదేరారా, మావాడు వస్తానన్నాళ్లే. అంటే ఇది తెలుగులో ఉన్న స్లాంగ్స్. సేమ్ మన ఇంగ్లీష్లో కూడా ఆ స్లాంగ్స్ ఉన్నాయి, కానీ మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. తమిళియన్స్ మోస్ట్ ప్రాబబ్లీ తమిళియన్స్. ఐ టోల్డ్ యు నో యెస్టర్డే గణేష్ కాల్ మీ, యు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్, యు గాట్ మెయిల్ నా. ఇంగ్లీష్ మొత్తం తమిళే ఉంటుంది వాళ్ళు. కేరళ అన్ని సార్, ఇంక్లూడింగ్ తెలుగు కూడా సార్. ఎందుకో కొంచెం న్యూట్రల్ ఉంటుంది సార్ తెలుగు వాళ్ళు అనుకోవాలి మనం, అంతే. లేదు సార్, నేను చూసినంత అంటే మీరు వర్క్ చేసింది కాబట్టి, మీరు వర్క్ చేశారు కాబట్టి అది. లేకపోతే ఇప్పుడు నేను కొంచెం ప్రైమరీ లెవెల్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఆ మదర్ టంగ్ నాకు ఉంటుంది సార్. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, రీజనల్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు తెలుగు మాట్లాడితే ఆ వ్యక్తి ఎక్కడో పట్టుకోవడం వేరు, నేను ఇంగ్లీష్ మాట్లాడినా ఎక్కడో పట్టుకుంటాను. సో అది తెలియకుండా అది క్యారీ అవుతుంది. ఇప్పుడు ఒడిశా ఉందండి, ఇస్సు పిస్సు అంటున్నాడంటే అది ఒడిశా తెలిసిపోతుంది. కేరళ కూడా లాస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒకే క్వశ్చన్ అడిగా, అక్కడ ఆన్సర్ చెప్పిన వెంటనే ఆర్ యు ఫ్రమ్ కేరళ అన్న. హౌ డు యు నో? 12 o'clock అన్నా నువ్వు 12 o'clock అన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా మలయాళం అది కదా. సూపర్. సో కొన్ని వర్డ్స్ పక్కా దొరికిపోతారు వాడు. సో కీవర్డ్స్ అనమాట. అంగల్ వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నట్టు కాదు, ఇది మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, ఎవరు అనేదా భావించకూడదు. అంటే మన న్యాచురల్గా ఎలా ఉంటుందో చెప్తున్నాం అంతే, ఇక్కడ ట్రోల్ చేయడానికి లేకపోతే కాదు. అది క్యారీ ఫార్వర్డ్. నేను చిన్నప్పటి నుంచి అదే యాక్సెంట్ విన్నా నేను. మా టీచర్స్ కూడా అలాగే మాట్లాడారు. మా పేరెంట్స్ ఎస్ ఆర్ ఎల్స్ మై ఫస్ట్ గ్రూప్ హూ స్పోక్ టు మీ ఇన్ ఇంగ్లీష్, దే స్పోక్ ద సేమ్. సో మనం అంటే ఇంగ్లీషు, బెంచ్, బ్యాచ్, ఇది తెలియకుండా పడే ఎఫెక్ట్ యాక్చువల్లీ. కమ్రే, గోరే, దట్రే, నిజ్రే, ఇంగ్లీషు లేదు అక్కడ, బెంచ్ లేదు, బెంచ్. ఎస్ అంటే అది మనం తెలుగులో అలా పలకటం మొదలెట్టాం, అదే నేర్చుకున్నాం, అదే ప్రాక్టీస్ చేసాం. బేసిక్ లెవెల్లో ఇది అవసరం లేదు. మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ కాల్ సెంటర్లో కానీ లేదా మంచి ప్రొఫెషనల్కి వెళ్ళినప్పుడు మెల్లగా సరి చేసి కూర్చొని అవసరం లేదు. అసలు అంటూ మొదలెడితే మనం ఎలా అయినా ముందుకెళ్దాం. ఆదిలోనే మనం ఆగిపోయి అధైర్యపడిపోయి నా వల్ల కాదు అనుకుంటే అక్కడ ఆగిపోతాం. సచిన్ టెండూల్కర్ ఒకసారి 100 సెంచరీ చేయలేం, డెక్అవుట్లు కూడా ఉన్నాయి. ఈవెన్ సెంచరీ చేయాలన్నా 99 runsతో స్టార్ట్ చేయాలి, 1 run స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ. అలా అనుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే సార్ మీరు అన్నట్టు ఒక్కోసారి నాకు ఇన్ఫ్యాక్ట్ అమీర్పేట్లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ని చూసినప్పుడు నాకు ఇదే అనిపిస్తుంది. నేను చాలా దాని పెద్ద మోనోలాగ్గా కూడా రాసుకున్నాను. అసలు ఇన్స్టిట్యూట్స్ ఏదైతే విద్యా సంస్థలే బాగుంటాయి, ఇక్కడ ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు సరిగ్గా నేర్పిస్తే ఇదేంటి అని చెప్పేసి. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, అవును నేను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నాను, నేను ఎందుకు నా ఇంగ్లీష్ బెటర్గా లేదు అని అనుకున్నప్పుడు, అలా అని చెప్పేసి మా స్కూల్లో రూల్స్ లేవని కాదు, రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి మీరు చెప్పినట్టు ఆ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడేవాడిని, ఈ కేము, హీ వెంటు, హీ గాను, హీ డిడ్డు అంటుంటాం. వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఆ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా అనుకున్నారు, కానీ ప్రాపర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు చెక్ చేయలేదు. సో వాళ్ళ వరకు ఓకే ఇంగ్లీష్లో మాట్లాడాడు, పదం అయితే ఇంగ్లీష్దే కదా, ఏ టోన్లో ఏ ట్యూన్లో మాట్లాడితే ఏంటని వాళ్ళు వదిలేశారు. సో అది కాస్త అలా ఇప్పటికీ కూడా చాలా రిచ్ స్కూల్స్లో జరుగుతుంది ఏంటంటే, పేరెంట్స్ ఎక్కువ సాటిస్ఫై చేస్తున్నారు, మా వాడు చాలా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, పేరెంట్స్కి ఇంగ్లీష్ తెలియదు. ట్రూ సార్, గుడ్ పాయింట్. సో దాన్ని ఎక్కువ సాటిస్ఫై చేయడానికి టెన్సెస్ లేదా ప్రొనౌన్సియేషన్ పక్కన పెట్టేసి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు. ఏదో మావాడు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. విష్ణు ఏదో సినిమా డిఏ, అవును, డి సినిమాలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కంటెస్ట్ వేరు, వీళ్ళు సంతోషపడేది వేరే. మన పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు, మా వాడు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని. అంటే నేను దాన్ని తప్పుపడట్లేదు, బట్ వాస్తవానికి మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. ఏంటంటే ఆ రోజు పేరెంట్స్ ని మోసం చేశారు, తర్వాత వాళ్ళే స్కూల్ లెవెల్లో మంచి ఫౌండేషన్ వేయగలిగితే దాన్ని ఇంటర్లో చాలా మందికి ఇప్పుడు స్కూల్ బాగా సెట్ అయినాయి. కానీ ఇంటర్కి ఏమవుతుందంటే గ్రూప్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, అంటే కోర్ సబ్జెక్ట్ మీద. స్కూల్లో ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారు, ఇంటర్కి వచ్చేసరికి అసలు అతను మాట్లాడే అవకాశం ఇవ్వరు. 2 years గొర్రెలా అందరూ కూర్చోబెడతారు, బట్ పూర్తిగా బట్టి కొట్టడం అంతే. ఆలోచించడం మానేస్తారు, కనీసం తెలిసిన అంశాన్ని కూడా చెప్పడం మానేస్తారు, అయిపోతుంది. మంచి మార్కులు లేదా ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది వస్తుంది. బీటెక్ వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టెడ్ ఐఐటీలు ఏమి రావు, ఎందుకంటే ఐఐటీ వచ్చేది చాలా తక్కువ మందికి. రావు అంటే అందరికి రావని చెప్పడు. మన రాష్ట్రం నుంచే 3,50,000 మంది రాస్తున్నారండి. మన రాష్ట్రంలో వచ్చేది మహా అయితే
1500 సీట్లు వస్తే ఎక్కువ. అంటే మిగతా 3,45,8,500 మందికి ఎలాగో రాదు, కన్ఫామ్ ఇది. అంతే. ఇప్పుడు సో ఫస్ట్ ర్యాంక్ ఒకటే ఉంటుంది. సో ఒకటే వస్తాడు. వీళ్ళందరూ ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి దగ్గరలో కాలేజ్ 4 లక్షలు 3 లక్షలు కాలేజ్ జాయిన్ అవుతారు. అక్కడ ఫస్ట్ వాడు స్వచ్ఛమైన బూతులు నేర్చుకుంటాడు, బీటెక్ కూడా చూసుకుంటాడు, ఎక్కడ చేసుకుంటాడు. అప్పటి వరకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, 2 సంవత్సరాలు బంధించుతారు కదా, ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ఈ లాంగ్వేజ్ ఇవన్నీ కాదు రాబాయి. ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 90% వచ్చినాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్ట్ పోయినా చాలా మంది ఉంటారు. ఓవర్ ఫ్రీడమ్. సో స్కూల్లో బాగుంది, ఇంటర్లో అవకాశం లేదు మాట్లాడడానికి, డిగ్రీలోకి వచ్చాక అవసరం లేదనుకుంటారు. చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సార్, ఏజ్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత డిగ్రీలు అయిపోయాక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాక ఫెయిల్ అయ్యాక అప్పుడు వస్తాను నా దగ్గరికి. అప్పుడు ఇన్స్టెంట్ కావాలి, నాకు 2 రోజులు వచ్చాయి. ఇవాళ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి కదా, మళ్ళీ మండే కల్లా కావాలి. గురువారం ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి ఇచ్చేయాలి అంతే, ప్యాక్ చేసి ఇచ్చేయాలి మేము. ఇప్పుడు నాకు కాల్ చేసినప్పుడు అడుగుతారు, ఎన్ని కాదు సార్, ఎంత అయితే చెప్పండి, నాకు ఇంగ్లీష్ వచ్చేయాలి. అదేమన్నా ప్రొడక్టా? ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి కొంత ఎఫర్ట్ పెట్టాలి, ఇది కొంత నీ నుంచి కంప్లీట్ ఫోకస్ ఉండాలి, అది చెప్తాం. ఇప్పుడు ఈ మధ్య అదే నడుస్తుంది, మీరు అన్నారు కదా, చాలా అవకాశాలు వస్తున్నాయి ఇంటర్నెట్లో కూడా. 3 రోజులకి ఇంగ్లీష్ 2 రోజులకి ఇంగ్లీష్ అని పెడతాను. వాళ్ళ నుంచి నేను కామెంట్ చేయలేను, కానీ ఒకటే చెప్తా, అది మీకు వచ్చిన ఒకటి నాకు కూడా వస్తుంది. కానీ ఇది క్వశ్చన్ బై చేసేవాడికి జాయిన్ అవ్వడానికి వస్తే బాగుంటుంది, మన ఎదురుకు వస్తే సుఖమే ఉంది. అది రావట్లేదు, వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళి ఏం చేస్తారు, దానివల్ల నష్టం అవుతుందండి. ఇక డబ్బులు సమయం కన్నా వాళ్ళు ఒక నమ్మకాన్ని కోల్పోతారు. అంటే నేను ఒక చోట జాయిన్ అయినా నాకు రాలేదు, ఇంకో చోట కూడా రాదేమో. అలా నా దగ్గర చాలా మంది ఇదే పద్ధతి అక్కడ కూడా ఫాలో అవుతారేమో. అంటే ఒక చోట ఒకటి 2 ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యి అక్కడ రాలేదంటే వాళ్ళని ట్రైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. మాకు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతారు, నా వల్ల కాదని చెప్పి. అది ఇంకా డేంజరస్ యాక్చువల్గా. సో సరే, నేను అదే చెప్తున్నా, మీ లెవెల్ ఏంటో చూసుకొని, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో చూసుకొని, మీ స్కిల్ని, సబ్జెక్ట్ కాదు స్కిల్ని బెరీజ్ వేస్తూ కావాల్సిన స్కిల్ లెవెల్కి చెప్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. హియర్ ఈస్ వేర్ అసెస్మెంట్ ప్లేస్ వెరీ గుడ్ రోల్ కదా సార్. అది మీరు చేస్తారు మీ ఇన్స్టిట్యూట్లో. సో ఎందుకు యూ హ్యావ్ టు ఆప్ట్ సుందర్ గారి ఇన్స్టిట్యూట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బలాలు మీ బలహీనతలు అనేవి ముందు మిమ్మల్ని అసెస్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు స్క్రూటినీ ఉంటుంది. అండ్ క్లోజ్గా ఒక క్లాస్ రూమ్లో 10 లేదా 15 మంది మాత్రమే ఉంటారు. సో 15 కూడా కాదు, ఆ నెంబర్ నేను ఏదో నోటికి వచ్చి నెంబర్ చెప్పడానికి కూడా ఇక్కడ వీలు లేదు. 15 కూడా కాదు, 12. అందులో కూడా మీకు క్లోజ్ వాచ్ ఉంటుంది. సో దట్ ఎందుకంటే మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్, మీకు మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మీకు అలాంటి అంటే అప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఉన్న గ్యాప్స్ ఫిల్ చేయడానికి అవసరం అవుతుంది. మనకి టైం సరిపోతుంది. అందులో కూడా 1.5 గంట క్లాస్ ఉందంటే 1/2 అవర్ ఫ్యాకల్టీ, మిగతా 1 అవర్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సింది. నేను ఒకటే చెప్తా, నాకు ఏమి రాదు అనేది అబద్ధం, నీకు వచ్చిందని చెప్పలేకపోతున్నావు అది నిజం. ఇంకోటి, నాకు ఇంగ్లీష్ రాలేదు అబద్ధం, వచ్చేంత వరకు వచ్చే విధంగా ప్రయత్నించలేదు, ఇది నిజం. సో నిజాలను పట్టుకుని వెళ్తే అవుతుంది, భ్రమంలో ఉంటే ఎప్పటికీ రాదు. అంతే. ఒకళ్ళు నిందించడం చాలా ఈజీ, మనం చేస్తున్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. మాకు స్టూడెంట్స్ చాలామంది ఎవరైనా నెగిటివ్స్ రివ్యూ పెడుతున్నా ఒకటి చెప్తే, ఒక రోజులో రాదు, డిసిప్లిన్ కావాలి, టైంకి రావాలి, కనీసం నువ్వు ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాలి. క్లాస్లోకి వచ్చి వెనకాల కూర్చొని ఫోన్ చూసుకుంటూ, కనీసం ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో వినకుండా, కనీసం మినిమం ఒకసారి కూడా మాట్లాడక, నువ్వు నోరు తెరవకుండా, నీకు ఏమొచ్చో ఎవరవుదో తెలుసుకునే అవకాశం నాకు ఇవ్వకుండా, నేను చెప్తున్నప్పుడు నువ్వు వినకుండా, కనీసం ప్రాక్టీస్ చేయకుండా అద్భుతాలు జరగాలంటే అప్పుడు ఒక మంచి సినిమా కథ రాసుకొని చూసుకో, ఆ కథలో నువ్వే హీరో, సరిపోతుంది. రియల్ లైఫ్లో అలా ఉండదు. సినిమాలో సాధ్యమవుతుంది, సడన్గా టాపర్ ఇన్ ద బ్యాచ్, ట్రైన్ ఇన్ డెవలప్డ్ ఉన్నారు, క్షణాల్లో మారిపోతాయి క్యారెక్టర్. కాలిఫోర్నియా, హార్వర్డ్, ఇప్పుడు ఇక్కడ మీకు టాప్ ప్యాకేజ్ ఇచ్చారు. అది రియల్ లైఫ్లో అవ్వదండి. అంటే చాలా చిన్న స్కిల్లే, బట్ కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాల్సింది. బట్ ఇట్ గివ్స్ ద వరల్డ్. నేను ఒకటి ఇంగ్లీష్ వస్తే లైఫ్ మారిపోద్ది అని చెప్పాను, కానీ కాన్ఫిడెన్స్ అయితే మారుతుంది, కెరీర్ అయితే మారుతుంది, పక్కా రాసిస్తాను. గోయింగ్ బ్యాక్ టు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఇక్కడ మీరు చెప్తున్నారు ఏదైతే చెప్తున్నారో, దీనికి మొత్తం మూలం వచ్చేసి ఒకప్పుడు మీకు ఇంగ్లీష్ రాలేకపోవడం, మీలా ఇంకెవరో ఏడవకూడదు అని చెప్పేసి మళ్ళీ మీరు ఆ ఇన్స్టిట్యూట్ పెట్టడం నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎందుకంటే ఐ హ్యాడ్ సిమిలర్ ఎక్స్పీరియన్సెస్. నేను జాబ్ ఎక్కడైతే ట్రై చేస్తానో అక్కడ రాక, అంటే ప్రపంచం ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది తెలియని రోజుల్లో, ఇక్కడ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు అనేది అంక తెలియని మీరు చెప్పిన ఇంటర్మీడియట్ అలాంటి రోజుల్లో అదే మెట్ల మీద కూర్చొని ఏడ్చి మళ్ళీ అక్కడే మళ్ళీ జాయిన్ అయ్యి మంచి బెస్ట్ ఎంప్లాయ్గా తీసుకున్న ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా ఉన్నాయి. వెరీ గుడ్, కంగ్రాట్స్. మీ స్టోరీ కూడా ఇన్స్పైరింగ్ స్టోరీ అయితే కైండ్ ఆఫ్ ఓ రోజు చెప్తాను ఇఫ్ టైం పర్మిట్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టే, ఇప్పుడు మీకు ఇలాంటి ఒక సక్సెస్ స్టోరీ ఉంది. ఇప్పుడు మీ దగ్గర 30+ కంట్రీస్లో నుంచి స్టూడెంట్స్ దగ్గర చదువుకుంటున్నారు. వాట్ ఈస్ దట్ వన్ ఇన్స్పైరింగ్ స్టోరీ సార్? మీ దగ్గర చదువుకున్న మీ దగ్గరకు వచ్చారంటే ఇంగ్లీష్ రాని వాళ్ళే వస్తారు, అందరిలాగా న్యూట్రల్ స్టూడెంట్, అందరికి వచ్చేసి సరదాగా ఎవరు రారు. సో
సో ఏ మాత్రం ఇంగ్లీష్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇన్ఫాక్ట్ మీలాంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళ ఏదైనా సక్సెస్ స్టోరీ చాలా మంది ఉన్నారు. షేర్ బట్ అంటే చేసుకోండి, ఇంతమందిలో చెరి పిక్ చేసి ఒక చెప్పాలి. 1 or 2 చెప్పాలంటే 2006 ఎగ్జాక్ట్గా 20 years బిఫోర్ ఫస్ట్ బ్యాచ్లో ఒక అతను ఉండేవాడు, మాధవ్ అన్న స్టూడెంట్. ఇందాక నేను చెప్పినట్టు అతను తెలుగు అర్థమయ్యేది కాదు నాకు. పొద్దున్న వస్తే సాయంత్రం వరకు కూర్చునేవాడు క్లాస్లో. అలాగే మీరు చెప్పలేదు కదా బుక్ పట్టుకుని ఒకసారి డబ్బులు కడితే సాయంత్రం కూర్చొని అనుకుని కదా వెళ్ళిపోవాలి లేట్ మధ్యలో అన్నాడు. కొంచెం స్లోగా మాట్లాడవా అని చెప్పి తను చెప్పింది అర్థం చేసుకోవడానికి టైం పెట్టేది నాకు తెలుగులోనే అని చెప్పాడు. సార్ నాకు ఏమీ తెలియదు, నేను చదువుకున్న బ్యాక్గ్రౌండ్ చాలా లో బ్యాక్గ్రౌండ్, అంటే సేమ్ నా బ్యాక్గ్రౌండ్ ఇంక వేరే చెప్పక్కర్లేదు. తల్లిదండ్రులు చదువుకోలే, వచ్చాడు సిటీలో. అమీర్పేట వస్తే సెటిల్ అయిపోతారు పాపం. ఊర్లో చాలామంది చెప్తారు అమీర్పేటలో వస్తే సెటిల్ అవ్వరు, అమీర్పేట వచ్చి సెటిల్ అవ్వడానికి కావాల్సిన స్కిల్ నేర్చుకుంటే సెటిల్ అవుతారు. ఈ గ్యాప్ ఎవరు చెప్పడు. అమీర్పేట వెళ్తే సెటిల్ అయిపోతారు అనుకుని వచ్చేస్తారు. ఇప్పుడు కూడా వస్తుంటారు. పర్ డే కనీసం ఒక 10,000 కొత్త వాళ్ళు వస్తుంటారు అమీర్పేటకి వచ్చి టచ్ చేసిపోతున్నారు. నిలబడేది ఎంతమంది కాసేపు పక్కన పెడితే. ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైనింగ్ బిల్ గేట్స్కే తెలిసింది కదా ఎవడ అక్కడ ఎక్కడుంది అమీర్పేట, ఏ సాఫ్ట్వేర్ అయినా అరగంటలో అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట, అమెరికా వై అమీర్పేట ఇక్కడ. అవును చాలా మంది సో ఇక్కడ నుంచి బీజం పడ్డ వాళ్ళే ఉన్నారు సార్. బట్ దానికి కంపల్సరీ ఇంగ్లీష్ కూడా. ఆధార్ కార్డ్ మనకి ఆధార్ కార్డ్ కావాలన్నా సరే మనం అది నింపాలంటే ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అదే. సో ఇతను ఎలా నేర్చుకున్నాడంటే అన్ని క్లాస్ అటెండ్ అవ్వడు. మేము అలా చేసాం. సరే పాపం అంటే జనరల్ ఒక బ్యాచ్ కాకుండా ముగ్గురు ఫ్యాకల్టీ పొద్దున వస్తే సాయంత్రం ఉండేవాడు. నేర్చుకునేవాడు. ఒక 6 నెలల పైన పట్టింది నేర్చుకోవడానికి. ఇందాక HSBC అన్నారు కదా, టుడే ఈస్ వర్కింగ్ దేర్ ద డీలింగ్ విత్ US క్లయింట్స్. ఇప్పుడు కాల్ చేస్తే అతను ఇంగ్లీష్ మా స్టాఫ్ కూడా అర్థం చేసుకోరు. ద వే ఈ స్పీక్స్ యాక్సెంట్. మంచిగా సెటిల్ అయ్యాడు, మంచి ఫ్లాట్ కొనుక్కున్నాడు, ప్రతి అంశాన్ని నాతో షేర్ చేసుకున్నాడు. అతను పెళ్లి చేసుకునేటప్పుడు కానీ ఇది కానీ గ్రాటిట్యూడ్ యాక్చువల్గా. సో చాలా చాలా తక్కువ మందిలో ఉండే అంత గ్రాటిట్యూడ్. బట్ చాలా మంది స్టిల్ టచ్లో ఉన్నారు. మన ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు వస్తున్నారు క్లాసెస్కి మనకి. సో దట్ చాలా మంది ఉన్నారు అట్లా కనీసం 0 నుంచి వచ్చిన వాళ్ళే. నోవేర్ టు సమ్వేర్ వీళ్ళంతా. అలాగే చాలా మంది స్టోరీస్ ఉన్నాయి. ఇది మచ్చుకొకటి. అవును. అలాగే మా దగ్గర ఒక ఆవిడ ఒక పాప వచ్చింది. ఎప్పుడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008 అనుకుంటా. తను వచ్చి ఫీజు కట్టలేను సార్ అంది. అప్పుడు ఇంత మన దగ్గర చాలా తక్కువ ఫీజు ఉండేది. ఇప్పుడు కూడా నామినల్ ఫీజు మనం ఛార్జ్ చేసి చాలా తక్కువ 5,000 ఛార్జ్ చేస్తాం. అప్పుడు ఇంకా ఎంత 1,800 ఎలా ఉంది. నేను ఫీజు కట్టలేను సార్ అంది. మరి ఎట్లా అమ్మంటే నాకు మదర్ లేరండి, మా ఫాదరు ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా వర్క్ చేస్తారు, నేను మా అక్క ఇద్దరు ఉంటాము, ప్లస్ చదువుకుంటున్నాము. మా అక్క రీసెంట్గా డిగ్రీ అయింది, ఏదో ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీస్గా చేస్తుంది, సరిపోవట్లేదు అన్నట్టుగా చెప్పింది. సరే నేను ఒక పని ఫ్రీ అయితే ఇవ్వలేను, హాఫ్ పేమెంట్ చేయను. అప్పుడు 1,800 ఎలా ఉంటే 900 పే చేయమంటే 600 ఎలా కట్టిందాము. కడతానని చెప్పి రోజు వస్తుంది, క్లాస్కి రావట్లేదు. అంటే క్లాస్కి వస్తుంది డబ్బులు కట్టట్లా. ఏంటమ్మా అంటే లేదు సార్ అవి కూడా ఇంకా అడ్జస్ట్ కాలేదు. అది మరి ఏం చేస్తామంటే ఒక పని చేయండి సార్, మీ దగ్గర నాకు పార్ట్ టైం జాబ్ ఇస్తే చేస్తాను సార్ అన్నమాట. సరే చేయగలదా, అంత పర్సనాలిటీ అనిపించలేదు, కమ్యూనికేషన్ కూడా లేదు. ఫ్రంట్ ఆఫీస్లో వచ్చిన వాడు కనీసం మాట్లాడాలి కదా. ఇంకోటి మన ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడితేనే వచ్చినవాడు జాయిన్ అవుతాడు. యాక్చువల్లీ ఫ్రంట్ ఆఫీస్లో ఉన్నవాడికి ఇంగ్లీష్ రాకపోతే బటన్ ఎత్తుడు వెళ్ళి హెయిర్ ఆయిల్ అమ్మన్నట్టు ఉంటుంది కదా అన్నట్టుగా. సర్లే వచ్చిన వాడికి బేసిక్ చెప్పు, నువ్వు కాల్స్ అవి చూసుకో కొంచెం అంటే సరే అంది. తను అప్పుడు MBA జాయిన్ అయ్యి చెల్లుతుంది. పొద్దున్నే తను 5 o'clock ముందు లేచి వంట చేసి రెడీ చేసుకొని యూసఫ్ కూడా లోపల బస్తీలో ఉంచి నడుచుకుంటూ వచ్చి మైత్రివన్ దగ్గర కాలేజ్ బస్ ఎక్కి సిటీ అవుట్స్కట్స్లో కాలేజ్కి వెళ్ళి అక్కడ లంచ్ టైంలో పర్మిషన్ తీసుకొని మళ్ళీ వచ్చి 3 కల్లా మన ఆఫీస్కి వచ్చి 3 to 9 6 hours వర్క్ చేసేదమ్మా. నేను సినిమా ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసి చాలా హీరోయిన్లతో కూడా వర్క్ చేసేది. కానీ నా దృష్టిలో అమ్మాయి రియల్ హీరోయిన్ అండి, నాకు తెలిసిన రియల్ హీరోయిన్ అమ్మాయి. అక్కడికి వచ్చేసరికి సాయంత్రం వేసరికి 9 o'clock అమ్మాయికి మాట్లాడే ఊపు కూడా ఉండేది కాదు. అంటే పొద్దున 5 o'clock అడ్జస్ట్ అయిపోయేది అమ్మాయి. మేము ఎప్పుడన్నా బండి మీద దింపుతా ఉంటే, ఇప్పుడు నా కారు ఉండేది, బండి మీద వెళ్తుంటే వద్దండి, మా వైఫ్ కూడా ఉండేది, చిన్నపిల్లని ఉండేది, మధ్యలో కూర్చోబెట్టి వద్దు సార్ నేను నడిచేది, అంత ఆత్మాభిమానం ఉండేది మళ్ళీ అమ్మాయికి. వెళ్ళి అట్లా అయిపోయింది. MBA చేస్తున్నప్పుడే ఆమె ఇంగ్లీష్ కొంచెం లాస్ట్ బ్యాచ్లో కూర్చొని నేర్చుకుంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంది, పర్వాలేదు, నాట్ సో గుడ్. తర్వాత డెవలప్ చేసుకుంది. తర్వాత కమ్యూనికేషన్ పెంచుకుంది వచ్చిన వాళ్ళతో మాట. ఈమెకి ఇంగ్లీష్ వచ్చాక అడ్మిషన్స్ పెరిగి కంటిన్యూ చేసింది. ఆల్మోస్ట్ ఒక MBA అయ్యేంత వరకు 2 years వర్క్ చేసింది మన దగ్గర. చేస్తున్నప్పుడే ఆ కమ్యూనికేషన్ వల్ల ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్ సెలెక్ట్ అయిపోయింది అమ్మాయి. మంచి కంపెనీలో వచ్చింది, బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చింది అమ్మాయి. ఫ్రంట్ ఎండ్ చేసింది. అక్కడ చేస్తున్నప్పుడు నేను చెప్పి ఇక్కడ ఆపేద్దాను, నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోమంటే దాన్ని SAP నేర్చుకుంది. SAP నేర్చుకున్నాక ఆపర్చునిటీస్ పెరిగింది. అక్కడ అదే మీరు పెట్టారా పక్కన మన దగ్గర, అంటే మన తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంది. అప్పుడు మన దగ్గర SAP లేదు, ఇప్పుడు అది కూడా ఉంది. యాక్చువల్గా నేర్చుకుంది, ప్యాకేజ్ మారింది. యాక్చువల్గా తను ఓన్గా ట్రై చేసుకుని USకి వెళ్ళిందండి అమ్మాయి. వాళ్ళ ఫాదర్ ఏ ఇంట్లో ఏ అపార్ట్మెంట్లో వచ్చి వెళ్ళే వాళ్ళకి సెల్యూట్ కొట్టేవాడు, అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనిచ్చిందండి అమ్మాయి. సో మోస్ట్ ఇన్స్పైరింగ్ గర్ల్ ఇన్ మై లైఫ్ యాక్చువల్గా. మన స్టూడెంట్స్ అంటే ఆమె ఇంగ్లీష్ ఒక్కటే అని చెప్పట్లా, తన కాన్ఫిడెన్స్ పెంచుకోవడం. బట్ తన కెరీర్కి ఇప్పుడు అమెరికా వరకు వెళ్ళిందంటే తన నో డౌట్
తను కూడా అంత ఫోకస్ మన దగ్గరికి రాకపోతే ఫస్ట్లో నాకు అవసరం లేదు సార్, నాకు వచ్చి అన్నట్టు ఉండేది యాక్చువల్గా. నాకు తెలుసులేండి, నేను మేనేజ్ ఒకరు ఇదే మాట, ఇంగ్లీష్ నేర్చుకోమంటే నేను మేనేజ్ చేయగలను సార్. అంటే ఒక్కొక్క స్థాయికి వచ్చాక, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చి బేసిక్ లెవెల్ అయ్యాక మేనేజ్ చేయడం కాదు, పర్ఫామ్ చేయడం నేర్చుకో. ప్రస్తుతానికి ఈ జాబ్కి సరిపోతుంది. మేనేజింగ్ కి పర్ఫార్మెన్స్ చాలా పర్ఫామ్ చేయడానికి మధ్యలో పెద్ద చాలా గ్యాప్ ఉంది. చాలా ఇది ఉంటుంది. నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నది నాకు తెలుసు, నేను చూస్తుంది ఇది కాదు. ఆల్రెడీ ఇక్కడికి వస్తున్నాం, మన దగ్గర అవకాశం మేనేజ్ చేస్తే అక్కడే ఉండేవాళ్ళు. అది. సో అలా చాలా మంది ఉన్నారండి హూ కేమ్, చెప్పగా 0 to heroes, వీళ్ళంతా నోవేర్ టు సమ్వేర్. సార్ బుక్కే ఇచ్చారు ఇలాగా, ఒక 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 విద్యా సంవత్సరం నుంచి ఒక బుక్కే ఇచ్చు లిటరల్లీ. నాకు తెలిసి ఆల్రెడీ ఈ టెస్టిమోనియల్స్ మీ ఇన్స్టిట్యూట్కి వస్తే అక్కడ అన్ని కనిపిస్తుంటాయి. గురువుని మించిన శిష్యులాగా, ఇన్స్టిట్యూట్ మించిన. ఇంకొకటి ధైర్యం చెప్తున్నా, నా దగ్గర నేర్చుకుని వెళ్ళిన వాళ్ళ వల్ల దాదాపు 7-8 మంది ఇన్స్టిట్యూట్స్ పెట్టి సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టారు, అదే బ్లాక్లో పెట్టాడు నాకు పైన ఉన్నాడు. మీకు ఏమనిపించలేదు నాకు కాంపిటీషన్కి వస్తారు రానే ఉండే బిజినెస్ అని ఆయన కాబట్టి కూడా వస్తాడు కదా. ఇప్పుడు ఆయన రాకపోతే ఇంకోటి వస్తాడు కదా. సో దేర్ ఇస్ నో ఇష్యూ. మా వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు ఫస్ట్లో, సార్ ఇక్కడ ఏటివి కాలేదు, పోనీ ఆయన కాకపోతే ఇంకోటి వస్తాడు. ఇంకొకటి, మన శిష్యుడే అంత బాగా చెప్పినప్పుడు గురువు ఇంకెంత బాగా చెప్తాడు, చిన్న లాజిక్. సో ఎప్పటికీ కాపీ చేయలేరు కదా, స్కిల్ ఈజ్ అన్లిమిటెడ్. రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు ఆ ప్లేస్లో. దేర్ షుడ్ బి హెల్తీ కాంపిటీషన్. వచ్చిన వాళ్ళు ఎక్కడ తేడా చేస్తారంటే, నేను ప్రైస్ డౌన్ చేయటము, చీట్ చేస్తే అది తప్పు. ఇంకొకళ్ళు ఎవరైనా మార్కెట్లో ఎవరు సార్, వాస్ట్ మార్కెట్ అండి ఇది, చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరికీ ట్రైన్ చేయడం మేము సరిపోము అసలు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఉన్న ఇన్స్టిట్యూట్స్, ఫ్యాకల్టీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంగ్లీష్ చెప్పడానికి ఉన్న సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కాదు, కమ్యూనికేషన్ చెప్పగలిగిన ఉన్న వాళ్ళల్లో ఒక వ్యక్తి ఇందాక నేను చెప్పినట్టు, ఒక రోజు మీద 9 గంటలు వర్క్ చేస్తే గంటన్నరకు ఒక బ్యాచ్, అంటే 6 బ్యాచ్లు తీసుకుంటే 70 నుంచి 72 మంది 2 నెలలకు డీల్ చేయగలుగుతాడు. అంటే సంవత్సరానికి వచ్చి అప్రాక్సిమేట్గా మహా అయితే ఒక 1000 మందిని ట్రై చేయగలుగుతాడు అండి, అంతకన్నా ఎక్కువ వెళ్ళాడు. ఇక్కడ ఆల్రెడీ రిక్వైర్మెంట్ 4 లక్షల పైన ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళందరూ రోజుకి 28 గంటలు, 24 కాదు 28 గంటలు పనిచేసినా ఇంకో 40 సంవత్సరాలు పడుతుంది నేర్పించాలంటే. సో కాంపిటీషన్ ఏం లేదు, క్వాలిటీ మిస్ అవుతుంది అంతే. కాంపిటీషన్ ఎలా అవుతుంది చెప్పండి. ఇంకోటి, పక్కా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కమ్యూనికేషన్ అది గ్యాప్ కదా. మళ్ళీ మా ఫాదర్ ఇదే అడిగారు, అరే అదే బ్లాక్లో ఆల్రెడీ 10 ఉన్నాయి అంటున్నావు కదా, నువ్వే ధైర్యంతో పెడుతున్నావు అన్నాడు. నాన్న ఒకసారి పక్క రోడ్డు మీకు వస్తే అమీర్పేట ఈధర్ నుంచి అదరికి బట్టల షాపులు ఉంటాయి, పక్క పక్కన అనుకుని ఉంటాయి. వాళ్ళు చేస్తున్నట్టు మేము కూడా చేసుకుంటాం, ఎవరి బిజినెస్ వాడితే అన్నాను. సో ఇక్కడ దేర్ ఇస్ నో కాంపిటీషన్, ఓన్లీ క్వాలిటీ అంతే. హౌ క్వాలిటీ యూఆర్ గివింగ్, హౌ కాన్ఫిడెంట్లీ యూఆర్ ఏబుల్ టు. అండ్ మీ టెస్టిమోనియల్సే దే స్పీక్ లౌడ్లీ అని అడిగితే, అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు సార్. ఎందుకంటే అప్పటి వరకు మనం లైక్ లిటరలీ ఎక్కడైనా బ్రతకగలం అనే ధైర్యం ఇస్తుంది. సో మీ ఇన్స్టిట్యూట్లో అక్కడ రిసెప్షనిస్ట్గా పనిచేసి ఇప్పుడు అదే అపార్ట్మెంట్లో కొనడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఇలాంటివి చాలా ఉన్నాయండి. మంచి మంచి ప్యాకేజీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మరి మళ్ళీ అక్కడ నుంచి టర్న్ అయ్యి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిన ఉన్నారు, పాలిటిక్స్లోకి వెళ్ళిన ఉన్నారు. మా అదృష్టం వాళ్ళ చేతిలో కమ్యూనికేషన్, వాళ్ళు ఏమైనా చేయగలరు. మాకు వచ్చిన ఒక గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే, ఫార్ములా నుంచి మాకు కాలేజెస్తో కాంటాక్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ సెక్టర్స్తో కాంటాక్ట్స్ వచ్చినాయి. రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ చేసాం. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్ ట్రైన్ చేశాను సార్. నేను జడ్జెస్కి ఒక బ్యాచ్ తీసుకున్నాం, మనం సికింద్రాబాద్లో జడ్జెస్కి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకున్నాం, అలాగే నేషనల్ సెక్యూరిటీ వాళ్ళకి తీసుకున్నాము, పొలిటీషియన్స్కి అయితే అది లెక్కలేదు, సినిమా ఇండస్ట్రీ, ఇంకా చెప్పాలంటే థర్డ్ జనరల్ కూడా ఒక బ్యాచ్ పెట్టాము. అంటే ఈ కేటగిరీని మేము టచ్ చేయలేదంటే అది చెప్తున్నా. ఇంకోటి హైయెస్ట్ ఏజ్ గ్రూప్ నేను ట్రైన్ చేసిన వాళ్ళు, కానీ 87 years అయిన రామరెడ్డి గారు అని ఒక ఆయన నేర్చుకున్నారు. వాళ్ళ మనవాళ్ళు యూఎస్ఎల్ సెటిల్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, నేను అక్కడికి వెళ్ళాక వాళ్ళు మనవాళ్ళే సెటిల్ అయ్యారంటే వాళ్ళకి 30-40 వచ్చి ఉంటాయి. ఈయన 80 వచ్చారు. అంటే నేను ఆయన రమ్మంటున్నాను, నా మనడు నన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను యోగా వచ్చు, నాకు అక్కడికి వెళ్ళి అమెరికన్స్ యోగా చెప్పాలంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో చెప్పాలని నేర్చుకుని వెళ్ళారండి ఆయన. 87 ఏజ్ గ్రూప్. దిస్ ఇస్ సో ఇన్స్పైరింగ్ సార్. మామూలుగా ఒక డౌన్ ది లైన్ ఒక 15 years బ్యాక్ ఒక సినిమా చూసేవాడిని, విశ్వనాథ్ గారిది. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ చదువుకుంటున్నారని చెప్పేసి తెలుగు నేర్పించాలని చెప్పేసి అలా ఉండదు అనమాట. తెలుగు డ్రైవెన్ స్టోరీ కాబట్టి రీజనల్గా ఇది సినిమా చేయాలి సార్. యాక్చువల్లీ హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం లాగా ఇది చేయాలి. మన వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎట్ ది సేమ్ టైం అక్కడికి వెళ్ళి ఆయన ఖాళీగా ఉండకుండా అక్కడ ఉన్న వాళ్ళకి ఆయనకి ఏమొచ్చో చెప్పాలి కాబట్టి ఆయన సెల్ఫ్ మేడ్, ఆయనకి ఆత్మాభిమానం. వాడికి వెళ్ళి డిపెండ్ అయ్యి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చెప్పుంటారు లైఫ్, అక్కడ బయటకు వెళ్ళలేరు, ఏం చేయలేరు, మరి దాన్ని డిపెండ్ అవ్వాలి. వీళ్ళకి ఎంత భయంకరం అనిపిస్తుందంటే, నేను అక్కడికి వెళ్ళి వేస్ట్ ప్రొడక్ట్ అవ్వకూడదు, నేను ఇట్ షుడ్ బి హెల్ప్ టు దెమ్, ఇట్ షుడ్ నాట్ బి బర్డెన్ ఫర్ దెమ్ అని అనుకున్నారు కాబట్టి ఆయన చేయగలిగారు. మీరు ఇందాక చెప్తూ మీ దగ్గర వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. లాయర్స్ అని, ఎయిర్ ఫోర్స్, అన్ని కేటగిరీ, గవర్నమెంట్ సెక్టార్లో, సినిమా అని కూడా అన్నారు, హీరోయిన్లు, హీరోలు, యాక్టర్స్. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తాము, ఇక్కడ తమిళ వేసుకుంటాము. బట్ ఓకే, వాళ్ళకి ఎలాంటి
కమ్యూనికేషన్లో పబ్లిక్ స్పీకింగ్గా లేకపోతే కమ్యూనికేషన్ రెండు ఎలా ఉన్నాయి. ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు? ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతారు, ఎందుకంటే మన హీరోయిన్స్ అందరూ నాన్ తెలుగు వాళ్ళు వస్తారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే వీళ్ళు కావాలి, ఇంగ్లీష్ కావాలి. ఓకే. ఇప్పుడు తెలుగులో వచ్చేవాళ్ళు, సార్ నేను ఆస్పిరెంట్గా వర్క్ చేస్తున్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 4 years 5 years 15 years వర్క్ చేస్తున్నా, నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. అట్లా నేను చాలామందిని ట్రైన్ చేశాను. ఇంకా టెక్నీషియన్స్, కెమెరామెన్, మేకప్ వాళ్ళు, ఆర్టిస్టులు, యాంకర్స్ చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు మనకి. అంటే అవసరమే కదా వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం, కమ్యూనికేషన్ అసలు అది లేకపోతే అసలు పనిలే అవ్వవు కాబట్టి. సో ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు ఆర్టిస్టులు, హీరోయిన్ మ్యాక్సిమం నాన్ తెలుగు ఉంటారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక ప్రొడ్యూసర్ వచ్చారండి పెద్ద ఆయన చాలా, అంటే నేను డబ్బులు పెడుతున్నా, కోట్లు పెడుతున్నా, డైరెక్టర్ను హీరోయిన్ ఏమో చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు, నేను కనీసం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ప్రొడ్యూసర్ని చాలా ఫీల్ అయ్యి వచ్చాడు ఆయన. బట్ ఆయన ఒక 10 days టైం స్పెండ్ చేయలేకపోయారు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది, ఒక్కరోజు ఇన్స్టెంట్ ఆవేశంతో వస్తారు, టైం స్పెండ్ చేయగలిగితే నేర్చుకున్నారు, బట్ ఆయన నేర్చుకోలేదు. అలాంటి వాళ్ళకి ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా ఉంది కదా మీ దగ్గర? అప్పట్లో, ఇప్పుడు ఇది ఆన్లైన్ రాకముందండి, ఇప్పుడైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ఎక్కడున్న కార్లో ఉన్న ఆపేసి అటెండ్ అవుతారని చెప్తారు. ఆన్లైన్ మనకు 95% అటెండెన్స్ ఎందుకు వస్తుందంటే అలౌ చేయము అసలు. అంటే నేను పెళ్ళికి వచ్చాను, పక్క వచ్చి కూర్చోమని చెప్తాను, లేదా ఊరికి వెళ్ళాను సార్, అక్కడ కూడా ఫోన్ ఉంటుంది కదా మనకి, ల్యాప్టాప్ ఏం అసలు చేతిలో ఫోన్ ఉంటే అటెండ్ అయిపోవచ్చు. సో అలా ఆన్లైన్ బాగా అటెండెన్స్ పరంగా బాగా తీయగలుగుతున్నాం. ఎఫెక్టివ్నెస్ కూడా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అనండి, మనకి మేజర్ 3 steps. స్కిల్ ఏముంది, ఏం లేదు, చేయడానికి ఏం చేయాలి, ప్రాక్టీస్. చెప్పుకుంటూ వెళ్ళిపోవడం ఏ ఉపయోగం లేదు. నేను 1 gంట సేపు క్లాస్ చెప్తే నాకు ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళు మాట్లాడడం మొదలెడితే కనీసం ఏం వస్తుందో ఏం రాదో నాకు తెలుసు, దాన్ని బట్టి నేను హెల్ప్ చేయగలుగుతాను. ముఖ్యంగా అమీర్పేట్ లాంటి ప్లేస్లో మీ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి ఎక్కువగా వచ్చేది విద్యార్థులు. సరే, మీ దగ్గర వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, సంతోషం, ఎందుకంటే వాళ్ళందరికీ అది అవసరం కాబట్టి వచ్చారు. బట్ యాక్చువల్లీ ఎక్కువగా చూసుకుంటే మెయిన్ ఫోకస్ అండ్ మీ దగ్గరికి ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా స్టూడెంట్సే. రఘువరన్ బీటెక్ లాంటి సినిమా తీసుకున్నాం సార్, ఫర్ ఎగ్జాంపుల్. వాడినేమో ఇంగ్లీష్ మీడియంలో వేశారు, నన్నేమో తెలుగు మీడియంలో వేశారు, వాడి పేరు కార్తిక్, నా పేరు రాఘవ ఏదో ఉంటుంది, నాకు ఇంగ్లీష్ రాక నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను తెలుసా అంటారు. ఈ సినిమా కన్నా ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వచ్చేవి, నాకు అసలు ఇంగ్లీష్ రాక ఇది ఉండేది అని చెప్పేసి, ఇంకా మోనోలాగ్స్ ఉండేవి అనమాట, అసలు ఇంగ్లీష్ రాకపోతే ఎలా ఉంటుంది తెలుసా అని చెప్పేసి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మాకు జాబ్ కావాలి. ఏ రంగంలో జాబ్ కావాలంటే సాఫ్ట్వేర్. మళ్ళీ సరే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సరే సాఫ్ట్వేర్ తీసుకుందాం, ఎందుకంటే మనది ఒక ఐటీ హబ్ కాబట్టి ఎక్కువగా అటువైపు. ఇప్పుడు ఏఐ వచ్చింది, అది వేరే విషయం. బట్ యాక్చువల్లీ వీళ్ళకి నిజంగా చాలా అవసరం. ఎందుకంటే నేనేమనుకుంటున్నాను, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కోడింగే చేస్తారు కదా, ప్రోగ్రామ్స్ రాస్తారు. అది వీళ్ళు ఇలా ఆలోచించే కాలేజీలో నుంచి నేర్చుకోరు. నేను ఆల్రెడీ నాకు సి వచ్చు, లేదా ఎక్స్పోజర్ లేటెస్ట్ టెక్నాలజీలో నేను కంప్లీట్ గ్రిప్ ఉంది, టెక్నికల్గా నేను చాలా స్ట్రాంగ్, నా కమ్యూనికేషన్తో పని. కమ్యూనికేషన్ మార్కెటింగ్ వాడు కావాలి, సేల్స్ వాడు కావాలి, అడ్మిన్లో ఉన్నవాడు కావాలి, ఫ్రంట్ ఆఫీస్ వాడు కావాలి, లేదా పొలిటిక్స్, నాకెందుకు అన్నట్టు ఉంటారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మీకు ఒక కంపెనీ ఉందండి, మీరు కంపెనీ ఓనరు, మీ దగ్గర మీకు ఒక క్లయింట్ కావాలి, మీరు సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఈ సోకాల్డ్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే బెస్ట్ కాలేజెస్కి వెళ్ళి తీసుకున్నారు, బెస్ట్ స్క్రీన్ పెట్టుకున్నారు, అక్కడ వాడు ఏ ప్రోగ్రామ్ ఇచ్చి చేయగలడు. ఈ కంపెనీ, మీ కంపెనీలో ఆ ప్రోడక్ట్ మీరు వాడరు కదా, మీరు తయారు చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంకొకరికి అమ్మాలి కదా. ఇప్పుడు ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ చెప్తాడు, నాకు ఈ ప్రాజెక్ట్ కావాలని. ఆ రిక్వైర్మెంట్ తీసుకునే అతను మార్కెటింగ్ అతను ఉంటాడు, ఆ మార్కెటింగ్ అతను టెక్నికల్ అతను చెప్పాలి, టెక్నికల్ అతనికి అది అర్థం అవ్వాలి, లేదా డైరెక్ట్గా టెక్నికల్ అతను ఏం చెప్తున్నా అర్థం కావాలి. ఇతను ఏం చేశాడో మళ్ళీ మార్కెటింగ్ కూడా చెప్పాలి, మార్కెటింగ్ కూడా అక్కడికి చెప్పాలి. అంటే 3 steps ఎట్టిపోయిన కమ్యూనికేషన్. మీరు ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేసినా, ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ రాసినా, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది ఇందాక మీరు అన్నారు కదా, ఇది మిగతా వాళ్ళు ఇస్తున్న ప్రోడక్ట్ కన్నా ఈ ప్రోడక్ట్ ఎందుకు తీసుకోవాలనేది స్పష్టంగా చెప్పలేకపోతే నువ్వు ఎంత ప్రపంచాన్ని మొత్తాన్ని కంట్రోల్ తీసుకున్న సాఫ్ట్వేర్ తయారు చేసినా దాన్ని అమ్మలేవు. కాబట్టి టెక్నికల్గా స్ట్రాంగ్ అవటం కన్నా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావో చెప్పడం అవసరం. అది ఇంకా ఇన్ఫాక్ట్ ఏం లేకపోయినా సరే నువ్వు కనీసం అలా ఫేక్ చేసినా సరే చెప్పగలగాలి. చెప్తున్నారు కాబట్టి ఇంకా బతుకుతున్నారు వాళ్ళు. చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్ బతుకుతున్నారంటే చాలా కొంతమంది జెన్యూన్గా నేర్చుకున్నాడు, కమ్యూనికేషన్ నేర్చుకోడు, ఈ ఫేక్ పెట్టేవాడు కమ్యూనికేషన్ బాగుంటుంది కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకు చాలా మంది, సార్ నేను టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సార్, బట్ నాకు కింద వచ్చినోడు వాడు నిన్నగా మొన్న వచ్చిన టీమ్ లీడర్ అయ్యాడంటే వాడి దగ్గర కమ్యూనికేషన్, క్లయింట్తో మాట్లాడేస్తున్నాడు. క్లయింట్ని ఎవడైతే డీల్ చేస్తున్నాడు వాడు కంపెనీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. క్లయింట్ నుంచే వాళ్ళ మేజర్ మెయిన్ అదే కదా, బ్రెడ్ అండ్ జామ్ వాళ్ళే కదండి. నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పొద్దు, నీ ప్రొడక్ట్ ఎందుకు కొంటారు, నేను ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు. నువ్వు అద్భుతం తయారు చేసావు, అద్భుతం నాకు అనిపించాలి, క్లయింట్కి అనిపించాలి, అద్భుతం అనిపించే విధంగా చెప్పగలాలి కదా. అది చెప్పలేనప్పుడు నువ్వు ఎంత అద్భుతం తయారు చేసినా నాకు తెలియదు కదా. అందుకే కమ్యూనికేషన్ టెక్నికల్ వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా కావాల్సి వస్తుంది. నేను ఫస్ట్ ఇలా అనుకున్నాను, వీళ్ళకి ఎందుకు అవసరం అని.
వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేయడానికి అవసరం, ప్రొడక్ట్ సేల్ చేయడానికి అవసరం, ప్రొడక్ట్ చేసేవాడికన్నా చెప్పాలి, లేదా వీడియో క్లయింట్ అని చెప్పాల్సి వస్తుంది, లేకపోతే సస్టైనబిలిటీ ఉండదు. సార్ కొంచెం 25 years బ్యాక్ వెళ్దాం సార్. ఎంత లేదన్నా సరే తెలుగు ఉద్యమం, తెలుగు రివల్యూషన్ సరే చాలా ఉంటాయి. మీరు కూడా తెలుగు మీడియం నుంచి వచ్చారు. అవును. రియలైజేషన్ రావడానికి ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఆ తర్వాత మీరు ఇన్స్టిట్యూట్ వైపు వచ్చారు, ఇటు అడుగులు వేశారు. మీరు దానికన్నా ముందు మీరు నేర్చుకున్నారు, ఎందుకంటే అది మీకు అత్యంత అవసరం కాబట్టి. ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ 25 yearsలో చాలా వరకు ఫోన్ తీసుకున్నా కానీ, లేకపోతే టెక్నాలజీ పెరిగిన ప్రాసెస్లో చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడతాం మనకు తెలియకుండానే. మీరు అన్నట్టు పొద్దున్న నుంచి ఏ వస్తువు తీసుకున్నా నీళ్ళ సీసా అన్నారు సార్, ఇప్పుడు ఈ బాటిల్ని వాటర్ బాటిల్ అని అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు కదా, మీరు అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి నేర్చుకునే ప్రాసెస్లో ఫస్ట్ వస్తున్న ఇబ్బందులు ఏంటి సార్? ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తెలుగు మీడియం తక్కువ వచ్చేది, అంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే ఎక్కడో ఇంటర్లోనో ఎక్కడో కన్వర్ట్ అయిపోతుంది. పూర్తిగా డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చాలా తక్కువ మంది ఇప్పుడు వచ్చేది. కొంతమంది కేజీ టు పీజీ అంటే ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఎక్కువ వద్దు, మన సినిమాలో ఒకసారి చేసుకుందాం, ఎంత ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. 80s 90sలో ఉన్న సినిమాల్లో అద్భుతమైన ఇంగ్లీష్ డైలాగులు ఉండండి. మీరు దాసరి గారి డైరెక్షన్లో కానీ, కోర్ట్ సీన్లో కానీ, హీరో హీరోయిన్ల మధ్య కానీ ఇంగ్లీష్లో సంభాషణ చాలా అద్భుతంగా ఉండేది. అప్పట్లో ఇంగ్లీష్ లేకపోయినా కానీ. ఇప్పుడు హీరోలు హీరోయిన్లు అందరికి ఇంగ్లీష్ వచ్చు, మనం మోడర్న్ తీసినా ఎక్కడ ఒక కంటెస్ట్ ఇంగ్లీష్లో కూడా కరెక్ట్ పెట్టలేకపోతున్నాం డైరెక్టర్స్. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాలు పెరిగినాయి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెరిగింది, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చాలా డౌన్ అయింది. ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా కమ్యూనికేషన్ డౌన్ అయింది. సో ఇక్కడ ప్రాబ్లం వాళ్ళకి లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం అయితే, మళ్ళీ చెప్తున్నా వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు, పూర్తిగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. 2 కమ్యూనికేషన్ జీరో. అప్పట్లో తెలుగులోనైనా స్పష్టంగా చెప్పగలిగేవాడు, అసలు కమ్యూనికేషన్ లేదు వాడికి, వాడు ఆలోచించడం లేదు. ఎందుకు మొన్న క్లాస్లోకి వెళ్ళి సడన్గా ఒకరు లేపి చదువు దాని ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పమన్నా, అంతే. ఎందుకని? అది సిలబస్లో లేదు, లాంగ్వేజ్ ఎర్రర్, సిలబస్లో లేదు, సిలబస్ ఎర్రర్. అంటే దీనికి చదువు గురించి మాట్లాడడానికి నీకు తెలిసింది, నువ్వు చూసింది, నువ్వు పరిశీలించి చెప్తే సరిపోతుంది యాక్చువల్గా, అది లేదు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేజర్గా వాళ్ళకంటూ సొంతగా మాట్లాడే ఇది లేదు, మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు. ఇన్ని టెక్నాలజీస్ వచ్చేసరికి ఆ టెక్నాలజీని వాడటం ఎలా తెలియకపోవటం వల్ల, వాడితే అద్భుతంగా నేర్చుకోవచ్చు. 2 అన్నిటికన్నా భయంకరమైన అంశం, మరో అంశం ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. జాయిన్ అవుతారు, 2 రోజులు మానేస్తారు, అన్నిట్లో వెళ్ళి పెడతారండి, ఏది పూర్తిగా నేర్చుకో. ఎందుకు సార్? అంటే స్టార్టింగ్లో అంత అవసరం అని అనిపించింది, ఒక 2 రోజులకి ఎందుకు అలా అనిపిస్తుంది? చెప్పాక అన్నిట్లో వెళ్ళి పెడతారండి, ఇది ఒకటైతే పూర్తి చేసుకుంటారు, అన్నిట్లో వెళ్ళి పెడతారు. సో ఏ దారి లేదు, నాకు ఇది కావాలనుకున్న వాడే కొంచెం ఎక్కువగా ఫోకస్. ఇప్పుడు ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ జాయిన్ అయ్యాడా, నైట్ ఒక వీడియో చూస్తాడు, ఓకే, ఆ వీడియో వాడు ఇంకోటి చెప్తాడు, ఇంగ్లీష్ ఎందుకు, కమ్యూనికేషన్ ముఖ్యం, లేదంటే ఇది అవసరం లేదు అది అంటాడు. అంటే ఒకదాన్ని ఫాలో అవ్వమంటున్నాను నేను. ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో వన్ గురు, యూ ఫాలో మల్టిపుల్ గురుస్. ఇట్స్ డేంజర్. ఈ లోపల ఎవడు అంటాడు, మామ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మేనేజ్ చేయొచ్చు అంటే ముందు పలానా కోర్స్కి డిమాండ్ ఉందంటే అది జాయిన్ అయిపోతాడు. అంటే కరెక్ట్గా ఏం కావాలో తెలియకపోవడం, దాని మీద ఫోకస్ చేయకపోవడం. ఆల్సో సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది హైరింగ్ కూడా ఉండొచ్చు కదా సార్? హైరింగ్లో గట్టిగానే పట్టుకున్నారండి. మహా అయితే ఒక 3 నెలలు 6 నెలలు నిలబడతాడు వితౌట్ కమ్యూనికేషన్. ఒక్కసారి క్లయింట్ ఇంటరాక్షన్ పడిందని పారిపోవాల్సిందే, క్వశ్చనే లేదు అసలు. ప్రాక్సీ నువ్వు ఏ ప్రాక్సీలు పెట్టు, లేకపోతే ఈ మీరు ఫేక్ ఏది పెట్టినా 6 నెలల వరకు మ్యాక్సిమం నిలబడగలుగుతావు, మ్యాక్సిమం. ఒక్కసారి క్లయింట్ ఇంటరాక్షన్ పడి నువ్వేం చెప్తున్నావు అనే విషయం కనుక వాళ్ళకి అర్థమైపోయిందంటే ఇమ్మీడియట్గా తీసి పక్కన పెట్టేస్తారు. నువ్వు మేనేజ్ చేస్తున్నావో కాదు, పర్ఫామ్ చేయగలిగితే నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఏం చేస్తున్నావు కరెక్ట్గా చెప్పగలగాలి. ఒకవేళ కొంచెం వాళ్ళు అనుకున్న స్థాయిలో సబ్జెక్ట్ లేకపోయినా నేను దీన్ని సిద్ధంగా ఉన్నాను, ఇది నేర్చుకుని చెప్తానన్న ఒపీనియన్ వాళ్ళు కలిగించగలగాలి. అప్పుడే నేను లాంగ్ టర్మ్ ఉండిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వన్స్ జిజ్ఞాస కంపల్సరీ అది నాకు కావాలనుకుంటా. ఇంటర్నల్గా లేకుండా ఎక్స్టర్నల్గా ఎన్ని రోజులు పొడుస్తాం మనం, పరిగెట్టించలేం కదా, తోయలేము కదా. ట్రూ సార్. నేను చాలా వరకు థ్యాంక్స్ టు నా నోస్టాలియా అండ్ ఆ టైంలో ఉన్న టీవీ ఛానల్స్ ఏఎక్స్ఎన్ కానీ హెచ్బిఓ కానీ నేను అందులో చూసి నేను చాలా వరకు ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐఎమ్ నాట్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఇప్పుడు కూడా నేను చాలా వరకు మేనేజ్ చేస్తుంటాను అంతే. అన్ని ఈ సబ్ టైటిల్స్ నుంచి నేర్చుకున్నాను. మధ్య మధ్యలో ఎలాంటి జోకులు కూడా వేస్తుంటారు మీరు? నవ్వురాని ఇలా వేస్తుంటారు సార్. సో ఇప్పుడు సరే మీ ఇన్స్టిట్యూట్ వరకు రాలేని వాళ్ళే అనుకుందాం. పోనీ సెల్ఫ్గా ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది లాంగ్వేజ్ నేర్పిస్తామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉన్నారు. చాలా ఎవరైనా సరే ఏమాత్రం లైక్ ఇంగ్లీష్ కొంచెం కూడా ఏమాత్రం అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు, గ్రౌండ్ జీరో నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే 5 టిప్స్ ఏంటి సార్? బీయింగ్ ఒక 25 years ఆఫ్ లెగసీ ఉన్న యాజ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్గా. అంటే మనకి
యూట్యూబ్లో కూడా చాలా వరకు నేను చాలా కోర్సు నేర్చుకున్నాను. అలా అంటే లాస్ట్ 2 ఇయర్స్లో చాలా కోర్సు కంప్లీట్ చేశాను. దాదాపు 10-12 కోర్సులు చేశాను. సైకాలజీ సంబంధించి కానీ, మేనేజ్మెంట్ సంబంధించి కానీ. అందులో కొన్ని 1 డే కోర్సులు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నాయి, కొన్ని 3 డే కోర్సులు ఉన్నాయి, ఒకటి 30 డేస్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి, కొన్ని 45 డేస్ కోర్సెస్ ఉన్నాయి. ఇందాక చెప్పైతే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా వీడియోస్ సుందర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బై సుందర్ అని కొడితే నా ఛానల్ ఓపెన్ అవుద్ది. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాయాలి, దాని ఇంగ్లీష్ రాయాలి వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీగా దొరుకుతాయి, కానీ ఒక్కళ్ళు కూడా పూర్తిగా చూడరు. చెప్పాలంటే మీ దగ్గర వచ్చి ఏదైతే ఫీజు కట్టి నేర్పించారో మీరు ఆల్రెడీ ఆన్లైన్లో చెప్తున్నారు, కానీ అది ఎవరు చూడట్లేదు. అంటే అక్కడ ఫ్రీగా సార్, ఫ్రీగా అన్నప్పుడు ఒక వీడియో చూస్తారు, మధ్యలో ఏదో నోటిఫికేషన్ వస్తుంది క్రికెట్ సంబంధించింది. ఇప్పుడు నెట్ అని వీళ్ళు మొబైల్లోనే కదా చూసేది, ఈ లోపల ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఇది వదిలేదు దాన్ని క్లిక్ చేస్తారు అంతే. పూర్తి ఏదైనా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు కన్సిస్టెన్సీ పెట్టుకుని పర్టికులర్ టైం పెట్టుకుని, క్లాస్ ఉన్నా లేకపోయినా, గురువు ఉన్నా లేకపోయినా ఆ టైం పెట్టుకుని నోట్స్ పెట్టుకుని చేస్తే 60-70% పికప్ చేసుకోవచ్చు. రెండోది ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తప్పు మాట్లాడడం అంతే. కనీసం ఒక్క ఫ్రెండ్ ఉన్నాడా నేను అర్థం చేసుకున్నాడు, అందరూ కామెంట్ చేస్తున్నారు, ఒక్కడైనా ఉన్నాడా? ఉంటారు కదా, ఒక్కళ్ళైనా మనం సపోర్ట్ చేసి ఉంటారు. వాడికి చెప్పారేమో ఏమనుకోద్దు, నా బతికిది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను సాయంత్రం పలానా టైంలో రోజు నీకు కాల్ చేస్తాను. లేదా చాటింగ్లో కూడా EMDNG అని పెడతారండి, మీకు అని అర్థమైందా? ఏం డూయింగ్ ఓకే అర్థమైంది. అంటే వాటి పూర్తిగా తెలుగు పెట్టట్లా, ఇంగ్లీష్ పెట్టట్లా, షార్ట్ కట్ ఇంగ్లీష్ కదా. ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది తెలియదు అతనికి, తెలుసు కదా, అది టైప్ చేయగలరు కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ ఈ 4 పదాలని కలిపేసి 2 భాషలు కలిపేసి తెలుగు భాషను ఇంగ్లీష్ లెటర్తో టైప్ చేసి నువ్వు పంపిస్తున్నావు కదా, మరి ఆ మిగిలిపోయిన సమయాన్ని ఏం చేస్తున్నావు? అబ్దుల్ కలాం అవడానికి ప్రయత్నిస్తున్నావా? అంబానీ అవడానికి ప్రయత్నిస్తున్నావా? సోది పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అడ్డమైన చెత్త రీల్స్ చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళే కిల్ చేసుకుంటూ నాకు అవకాశాలు రావట్లేదు అని అంటున్నారు. కన్సిస్టెన్సీ పెట్టుకుని ఫోకస్ చేస్తే, చెప్పే కదా నేర్చుకున్నప్పుడు యూట్యూబ్లు గూగుల్ ఏమీ లేవు, ఒక్క శంకర్ నారాయణ డిక్షనరీ తప్పితే వేరే దిక్కు లేదు నాకు అప్పట్లో. ఎవరన్నా సలహా అడగాలన్నా ఎక్స్పర్ట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అప్పుడు. ఇప్పుడు AI ఉంది, మీరు ఏ డౌట్ కావాలన్నా చెప్పడానికి. సో స్క్రాప్ నుంచి నేర్చుకోవాలన్నా ఒకటి నీ ఇంటెన్సిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, నీ ప్రాసెస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ప్రాక్టీస్ ఎలా ఉంది, సపోర్ట్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, ఈ 4టిని పట్టుకుని ఖచ్చితంగా ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం ఒక మనిషి కావాలి, అప్పుడు ఈజీ అవుతుంది. యూట్యూబ్లో కూడా చాలా వరకు అన్ని విషయాలు దొరుకుతున్నాయి, ఏదో ఒకటే ఫాలో అవ్వండి. నాదే అని చెప్పట్లేదు, ఒకటి ఫాలో అవ్వండి. అది పూర్తి అయిన తర్వాత అప్పుడు ఇంకోటి మెరుగుల కోసం కూడా అనుకోండి. ఇది కొంచెం అది కొంచెం చూస్తే ఏది పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఈత కొట్టడం ఎలా అనేది కొంచెం వరకు చూసి, డ్రైవింగ్ చేయడం ఎలా అని వీడియో చూశాడండి. ముందుగా లోపల దిగాలి ఈత కొట్టడంలో, కాళ్ళు చేతులు కదిలించాలి, తర్వాత నెక్స్ట్ వీడియో ఓపెన్ చేసి ఎక్సలేటర్ వేయాలి. ఇప్పుడు నీళ్ళలోకి దిగాడు, కాళ్ళు చేతులు మళ్ళీ ఎక్సలేటర్ కోసం ఎత్తుతున్నట్టు ఉంటుంది. అంటే అది పూర్తిగా అయినా ఇది పూర్తిగా అంటే యోగా ప్లస్ అట్ ది సేమ్ టైం కుకింగ్ క్లాసెస్ వీడియో ఉంటుంది, ఏది ఉండదు అక్కడ. యోగా బ్రీత్ అని చెప్తాడు, ఇదేమో సగం పనులు. అలా చేయకుండా ఉంటే నేర్చుకోవచ్చు. అంటే చాలా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ పర్సెంటేజ్. అలా నేర్చుకుని నాకు వీరాభిమానులు ఉన్నారు, కింద కామెంట్స్ పెడతాను, మీరు చూపిస్తాను అసలు మీరు దేవుడు సార్ అంటే. యూట్యూబ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఏ వీడియోకి వచ్చింది అనుకున్నది ఇంత రెస్పాన్స్. వెళ్ళి ఇంగ్లీష్ ఎలా రాయాలని ఒక వీడియో పెట్టానండి. ఏం లేదు, ఆ నుంచి వరకు మొత్తం తెలుగు అక్షరాలు రాసి వాటిని ఇంగ్లీష్ ఎలా రాయాలి, పేర్లు తెలుగులో నుంచి ఇంగ్లీష్ ఎలా రాయాలి రాస్తే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది నాకు. అంటే అది కూడా చూసేవాళ్ళు ఉన్నారు. 7-8 లక్షల పైన వ్యూస్ వచ్చినాయి. యాక్చువల్ ఆ కింద ఒక 500 పైన కామెంట్స్ వచ్చినాయండి. నేను ఎక్స్ట్రాడినరీగా చెప్పిన సబ్జెక్ట్ అన్నదానికి దేనికి అంత రెస్పాన్స్. అంటే బేసిక్స్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటూ పెడుతున్నారు. పెద్దవాళ్ళు అయితే అసలు ఆశీర్వదిస్తూ మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే అదొక ఫీల్ అనమాట. మనం నిజంగా హెల్ప్ చేయగలదు, కనిపించకుండా హెల్ప్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి మన కనెక్టివిటీ లేకపోయినా సోషల్ మీడియా కనెక్టివిటీ ఇస్తుంది కాబట్టి వాడుకోగలిగితే ప్రతిదీ మంచిగా ఉంటుంది సార్. నేర్చుకోవాలనుకునే వాడికి అవకాశం దొరుకుతుంది, ఎక్స్క్యూజ్ తీసుకునే వాడికి ఎప్పుడు ఎక్స్క్యూజెస్ దొరుకుతాయి, ఎగ్గొట్టాలనుకునే సాకు దొరుకుతుంది. మీరు ఎంతోమందికి ఇప్పుడు తెలుగు అక్షరాలను కూడా ఇంగ్లీష్లో ఎలా రాయాలో నేర్పించారు, అది చూసి నేర్చుకున్న వాళ్ళు మీకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. సో అది ఉండబోతుందని నాకు కూడా కనబడుతుంది. సో 10 కాలాల పాటు తర్వాత పక్కన పెడితే నెక్స్ట్ 10 yearsలో, ఎందుకంటే మీరు కూడా అనుకుని ఉండరు సుందర ఫార్ములా ఇన్స్టిట్యూట్ అనేది ఈ రేంజ్కి వస్తుంది, మీకు ఉండిందా ఇంతవరకు వస్తానని మీకు అనిపించింది? కొంచెం లాంగ్ విజన్ ఉంది కానీ అంత స్ప్రెడ్ అవుతాం అనుకోలేదు. సో 25 years అయింది కదా సార్ ఇప్పుడు, సో సిల్వర్ జూబ్లీ ఇది. సో కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైల్ స్టోన్ అచీవ్ చేసినందుకు. అట్ ద సేమ్ టైం ఇది స్టార్టింగ్ పాయింట్. మేము 1,00,000 రీచ్ అయినప్పుడు చాలా గ్రాండ్ చేసామండి. 1,00,000 మంది స్టూడెంట్స్ సార్ రీచ్ అయ్యారు. మా 1,00,000 మంది ఉన్నారు. మన ఫస్ట్ 1,00,000 మనకి అడ్మిన్ బుక్ మీద నెంబర్ వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, అడ్మిన్ నెంబర్
మా అడ్మిషన్ నెంబర్ 1,00,000 దాటినప్పుడు ఆ 1,00,000 కోసం జాయిన్ అమ్మాయికి మంచి గ్రాండ్ అంటే ఆ ఫిగర్ క్రాస్ గ్రాండ్ సక్సెస్ చేసాం. మరి ఫస్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ జాయిన్ దొరకలేదు సార్. డేటా అప్పుడు సెల్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళ నెంబర్లు ఎవరు ఇచ్చేవాళ్ళు, కనెక్ట్గా దొరకలేదు మనకి. గుర్తుంచుకోండి, లక్కీ లాటరీ లాగా సుందర్ గారి ఫార్ములా ఇన్స్టిట్యూట్లో లక్ష నెంబర్కి ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత ఉంది. సో ఆ 1,00,000 తొందరగా అచీవ్ అయితే మీకు ఏదో గ్రాండ్గా ఏమైనా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ 10 years మీ విజన్ ఏంటి సార్? ఎందుకంటే ఇక్కడ వరకు తీసుకొచ్చారు 1,00,000 మందిని, ఏ మాత్రం అసలు కమ్యూనికేషన్ లేని వాళ్ళకి. జస్ట్ ఇమాజిన్ సార్, అందులో ఎంతమంది పవర్ఫుల్ ఓరేటర్స్ ఉన్నారు, ఎంతమంది పవర్ఫుల్ స్పీకర్స్ ఉన్నారు, ఎంతమంది జాబ్స్ చేస్తున్నారు. పేర్లు చెప్పలేను. సో 1,00,000 మందిని నన్ను దాటి నేషనల్ లెవెల్కి వెళ్ళిన ఒక ట్రైనర్ ఉన్నారు. 1,00,000 మందిని మీరు ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ చేశారు. మీరు చాలా యూనో అందుకే అంటారు ఒక టీచర్ అనేవాడు, ఒక నేర్పించేవారు అనేవారు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ కమింగ్ లైక్ డౌన్ ది లైన్ నెక్స్ట్ 5 years కానీ నెక్స్ట్ 10 years కానీ ఏంటి మీ సుందర్ ఫార్ములా ఇన్స్టిట్యూట్ విజన్ ఏంటి సార్? ఓకే, ఇప్పుడు కమ్యూనికేషన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది అమీర్పేట వరకు అని స్టార్ట్ చేసాం. తక్కువ టైంలో కాలేజెస్కి రీచ్ అయ్యాం, తర్వాత స్కూల్స్కి రీచ్ అయ్యాం, తర్వాత కార్పొరేట్ సెక్టర్ రీచ్ అయ్యాం, తర్వాత గవర్నమెంట్ సెక్టర్ రీచ్ అయ్యాం. అది సరిపోతుంది అనుకుంటా. లాస్ట్ 6 months గట్టిగా పబ్లిక్ స్పీక్ మీద ఫోకస్ చేసాం. పొలిటీషియన్స్ బ్యాగ్ వార్డ్ మెంబర్ నుంచి మినిస్టర్ వరకు ఉన్నారు మన తెలుగు పబ్లిక్ స్పీకింగ్, స్పష్టమైన తెలుగు పబ్లిక్ స్పీకింగ్. నేను ఇది చేస్తూనే నాకు స్టాఫ్ సెట్ అయిపోయిన తర్వాత క్లాసెస్ నేను తీసుకోవడం మానేసి 6 years పెద్ద వాళ్ళకి కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను. అంటే పబ్లిక్ స్పీకింగ్ కావాల్సింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు నాకు ఇప్పుడు కూడా నైట్ ఒక ఇద్దరు కాల్ చేస్తారు, మంచి పొజిషన్ ఉన్నవాళ్ళు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నవాళ్ళే. నైట్ 11:30కి సార్ రేపొద్దున మాస్టర్ ఈ అంశం మీద మాట్లాడాలి, ఏం గుర్తు రావట్లేదంటే అప్పటికప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను, ఒక 3-4 minutes కీ పాయింట్స్ పెడతా. పబ్లిక్ స్పీకింగ్ని రిగరస్గా తీసుకెళ్ళాలని నా కోరిక. మీ సపోర్ట్ ఉంటే కౌన్ బనే కరోడ్పతి ఒక ప్రోగ్రామ్ వచ్చింది, మీరు చూసారు లేదు? డిస్ట్రిక్ట్ వైజ్గా స్పీకర్స్ కాంపిటీషన్ పెట్టి స్టేట్ లెవెల్లో ఒక పెద్ద కాంపిటీషన్ పెట్టాలని నా కోరిక. ఇమీడియట్గా నెక్స్ట్ 2 yearsలో చేయాలనేది. దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ పెట్టడం వల్ల అవగాహన పెరుగుతుంది, పిల్లలు మాట్లాడడానికి అవకాశం ఉంది. లేకపోతే కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనం అనుకున్నట్టు ప్రొఫెషనల్ లైఫే కాదు, పర్సనల్ లైఫ్ విపరీతంగా దెబ్బతింటుంది. ఇవాళ మగపిల్లలు ఆడపిల్లలు చాట్ చేసేటప్పుడు 3వ వర్డ్లోనే అసహ్యంగా మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు, 3వ టెక్స్ట్ మెసేజ్లోనే. అలాగే అదే వ్యక్తిని అమ్మాయి ఎదురైతే మాట్లాడాడు. చాలామంది ఉంటారు అమ్మాయిలకి భయం, అబ్బాయిలు కొత్తగా మాట్లాడాలంటే కొత్త అమ్మాయితో మాట్లాడాలంటే 90% భయపడతారు ఇప్పుడున్న జనరేషన్. ఎందుకో తెలుసా? అడిగి ఏం మాట్లాడేది తెలియదు. ఫస్ట్ రెస్పెక్టబుల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు కూడా గౌరవప్రదంగా, ఎటువంటి అసహ్యత లేకుండా, అభ్యంతరకరం లేకుండా, స్వచ్ఛమైన మనసుతో ఫ్రెండ్షిప్ అనే భావం కలిగేటట్టు మాట్లాడే ఇప్పుడు ఎవరికి లేదండి. అయితే మహా అయితే క్లాస్మేట్స్తో ఒకళ్ళిద్దరు, అప్పుడు కూడా ఏంటి బిట్టు, నా లవరో, ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండో, బ్రేకప్, ఈ ఏదో డైలాగులు తప్పితే ఒక అమ్మాయి అబ్బాయిని ఒక అద్భుతమైన రిలేషన్గా మాట్లాడండి. చదువుతో, సంస్కారంతో కూడిన, మర్యాదతో కూడిన, గౌరవంతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరచుకోవడంలో ఇప్పుడున్న జనరేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది. అది బిల్డ్ చేయాలంటే వాళ్ళకి బేసిక్ మేనర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడకూడదు, కళ్ళు ఎగరేయకూడదు, కాళ్ళు ఊపకూడదు, లేకపోతే ఆరోగ్యంగా సమాధానం చెప్పకూడదు. క్వశ్చన్స్, బేసిక్ మేనర్స్ లేదండి. ముందు నశించిపోతుంది. వాస్తవానికి చెప్తాం, అభివృద్ధి పేరుతో మనం అధపాతాళానికి వెళ్తున్నామా, వీఆర్ గోయింగ్ ఫర్ రివర్స్. పురోగతి లేదు, ఇక్కడ తిరోగతి నడుస్తుంది. అది చాలా బాధాకరం అనిపిస్తుంది. దాన్ని ఒక పెయిన్లో అది ఎందుకంటే మేము పెరిగిన వాతావరణం, ఆ గ్రామీణ వాతావరణం అయినా, మా అమ్మ నాన్న చదువుకోకపోయినా నేర్పించిన విలువలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్. ఎవరితో ఎలా మాట్లాడాలనేది అదొక్కటే మిస్ అయిపోతుంది. కాబట్టి పబ్లిక్ స్పీకింగ్ ఒకటి, పొలిటీషియన్స్ ఒకటి. ఈ పొలిటీషియన్స్తో ట్రావెల్లో మాకు గొప్ప అంశం ఏంటంటే, మనం అనుకున్నట్టు చాలామంది పొలిటీషియన్స్ ఏదో చావ చేయాలని వచ్చిన వాళ్ళు ఉన్నారండి పొలిటిక్స్లోకి, డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. అంటే వాళ్ళకి అవకాశం రాక. వాళ్ళల్లో చాలామంది డ్రాబ్యాక్ ఏంటంటే, ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, జనాలు తీసుకొస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, ముందుకు వచ్చి మాట్లాడరు. అంటే ఆడు ఎప్పుడు ముందుకు రాడు, వెనకాల ఉండిపోతాడు. ఈయన ఒకడు వాడుకొని లీడర్ అవుతున్నాడు, ఓట్లు, సీట్లు, కోట్లు, ఆ స్టెప్ అలాగే ఉంది, ఈయన ఇక్కడే ఉండిపోతున్నాడు. తర్వాత వాళ్ళు కొడుకొస్తారు, తర్వాత వాళ్ళు ఇంకోటి కొడుకొస్తారు, ఈయన మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. అదే వాళ్ళకి వాయిస్ వాళ్ళకి వాయిస్ వచ్చి ఉంటే, వాళ్ళ పబ్లిక్ స్పీకింగ్ ఉంటే ముందుకు వచ్చి మన దగ్గర, మీ దగ్గర ఒకసారి మాట్లాడితే, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కనిపించే విధంగా కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే వాళ్ళు కూడా అభిమానులు తయారవుతారు, వాళ్ళు కూడా సమాజంలో మంచి నాయకులే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు కమ్యూనికేషన్ పార్ట్ వరకే చూసాం. నాయకులను తయారు చేయాలి, మంచి నాయకులు. అసభ్య పదాలు ఇప్పుడు నోరు తెరిస్తే బూతులు తిడుతున్నారు. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి చేసాం మనం, అవలేదు చేసాం మనం కూడా కొంత సహకారం చేసాలండి. కనిపించిన వాళ్ళందరూ వీడియోలు తీసుకుని ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది చేస్తూ మన తమ్ముళ్ళు కూడా చాలా అట్రాక్ట్ పెడతాం, బూతులే పెడుతున్నాం, అది కూడా అట్రాక్ట్ చేస్తున్నాం. కాబట్టి కాస్త ఏం లేదు, ఇంత పెద్ద వ్యాస్ట్లో మనం చేయగలం అంటే
క్వశ్చన్ మార్కే, కానీ ప్రయత్నిస్తే తప్పే ఉంది అంటున్నాను నేను. సో ఒకటి పొలిటికల్ ట్రైనింగ్ చేయడం, 2 స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి ఒకప్పుడు ప్రాథమిక పాఠశాల లేదా ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా తీసుకెళ్ళి వాళ్ళకి అద్భుతమైన ఆరిటరీ స్కిల్స్ ఇవ్వటం. ఎందుకంటే మాట్లాడటం అంత ఈజీ కాదు, దాని దగ్గర విషయం ఉండాలి. విషయం ఉండాలంటే పరిశీలించాలి, ఓన్ లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్, అది స్కూల్ మీద పరిశీలన అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఇప్పుడు మార్కెట్లో అప్కమింగ్ ఏదో వస్తుంది, ఇదివరకు ఓన్లీ కమ్యూనికేషన్ సైడ్ ఉన్నాం, ఇప్పుడు అన్ని కోర్సెస్ పెడుతున్నాం. ఈ బ్యాక్ డోర్లు ఫ్రంట్ డోర్లు కాకుండా ఒక్క స్కిల్ కరెక్ట్గా మార్కెట్లో ఏది ఉపయోగపడుతుందో అది పూర్తిగా నేర్చుకోవడం. మేము అదే చెప్తాం, నువ్వు 2 రోజులు నేర్పించమంటే ఏ కూర్చో, 6 నెలలు టైం ఉంటుంది, అవసరమైతే రోజుకి 6 గంటలు ఇక్కడ కూర్చోవాలి. ఒప్పుకుంటే రా, అప్పుడు నీకు ఎవరి అవసరం లేకుండా నువ్వు జాబ్ సంపాదిస్తావు. జాబు సంపాదించు, జాబు కొనుక్కోవద్దు, బ్యాక్ డోర్లో డబ్బులు కట్టు. సో ఇది టార్గెట్ చేయబోతున్నాం. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా అద్భుతంగా. అయ్యో సార్, తప్పకుండా సార్. సో జాబ్ సంపాదించుకోండి, జాబ్ కొనుక్కోకండి. అండ్ సార్ మీతో మాట్లాడుతున్న ప్రాసెస్లో మాకు తెలిసింది ఏంటంటే, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏవైతే బయట మాట్లాడుతున్నారో ఆయనకు మొత్తం మెటీరియల్ సార్ ఇస్తున్నారు, దాని మీద మనం ఫోకస్ చేద్దాం నెక్స్ట్ టైం. బట్ సార్ మీ లెగసీ ఎంత గొప్పగా ఉందో మీ విజన్ కూడా అంతే గొప్పగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కమ్యూనికేషన్ పైన మీరు ఫోకస్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్ పైన పెరుగుట తరుగుటగా అన్నట్టు మీరు లైఫ్ కమ్స్ ఇన్ ఫుల్ సర్కిల్ అన్నట్టు తెలుగు టు ఇంగ్లీష్ వచ్చారు. 1,00,000 మందిని ఒక ఆర్మీ లాగా మీరు వాళ్ళ ఇంకా ఎక్కువే 1,00,000+ యాక్చువల్లీ, అండ్ ఇట్స్ కౌంటింగ్. ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్న ప్రాసెస్ లో నాకు తెలిసి ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ అవుతూనే ఉన్నారు. సో ఒక సర్కిల్ లాగా ఇలా కంప్లీట్ అయ్యి ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ అయింది, ఇప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు. బట్ అండ్ 2 అవసరమే, బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్ అని చెప్పేసి ఇన్ అండ్ యాన్ లాగా ఇంగ్లీష్ నేర్చుకోవడం, బ్రతకడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత అవసరమో ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ కూడా అంతే అవసరం. కాబట్టి మీ నెక్స్ట్ విజన్ కూడా అలాగే ఉండబోతుంది కాబట్టి. అండ్ నాకు ఏమాత్రం డౌట్ లేదు, ఎందుకంటే దీన్ని మార్చాలి సార్. ఇక్కడ పోయిన ఏంటంటే అసభ్యం ఆడేస్తున్నారు సార్ అసలు. అవును సార్, కనీస అవగాహన లేకుండా అది తర్వాత తరాన్ని ఎంత భయంకరంగా దెబ్బ కొడుతుందో తెలియని పరిస్థితి పోయింది. విజ్ఞానం ఇవ్వాల్సిన వాళ్ళు ఈ వినోదం అనే దాన్ని వికృత రూపం దాల్చేసి విజ్ఞత కోల్పోయే విధంగా మనం ప్రచారాలు చేస్తున్నాం, అది చేయకూడదు అనే నా ఉద్దేశం. ట్రూ. అండ్ ఎవరో ఒకరు చెప్పాలి కూడా, ఎందుకంటే ఇందాక మనం అన్నాం మనది కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది, నార్మలైజ్ చేసేసామని చెప్పేసి. సో దేర్ షుడ్ బి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ అన్నట్టు. నాకు ఎందుకు అది మీద అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎంతో మంది అమీర్పేటలో ఎంతో మంది ఇన్స్టిట్యూట్స్ ఉన్నా సరే, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నేను పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ మీ లెగసీ చూస్తుంటే ఈ క్వాలిటీ నుంచి ఈ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది అని మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ విజన్ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా నేను దానికి సంబంధించిన కన్వర్సేషన్ కూడా మీతో తప్పకుండా నేను ఒక రోజు పెడతాను, ఎందుకంటే దాని నుంచి ఒక ఫ్రూట్ఫుల్నెస్ అనేది కనపడుతుంది కాబట్టి. ఎందుకంటే ఎక్కడ నేర్చుకున్నాం, ఎంత బాగా మాట్లాడుతున్నాం అంటే నాకు సుందర్ సరే నాకు గౌరవం చెప్తారేమో, ఇంగ్లీష్లో నేర్చుకున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ తెలుగులో అయితే కంపల్సరీ నాకు చెప్తారేమో నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వారికి, తెలుగు నేర్చుకోవాలనుకుంటున్న ఎలాగో ఫ్యూచర్లో వస్తారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వారికి మీరే డైరెక్ట్గా మా హిట్ టీవీ ప్రేక్షకులకి, హిట్ టీవీలో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి మీరే చెప్పండి. మీరు అనుకున్నంత భయంకర ఫార్ములా అనేది 25 సంవత్సరాల నుంచి ఉంది. ఒక వ్యక్తి బాధపడితే ఆ బాధల నుంచి వచ్చిన పెయిన్ల నుంచి వచ్చి అవసరానికి తగ్గట్టుగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం ఎలా తెలిస్తే వృత్తిలోనైనా సరే వ్యక్తిగతంగా అయినా సరే ఇచ్చే నైపుణ్యత, ఆ కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో వచ్చిందే. కొన్ని 100 మందికి నేర్పించిన, 1,00,000 మంది నేర్పించిన, నేర్చుకోవాలని తపనున్న వాళ్ళకి మన ఫార్ములా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, నిజంగా నేను ₹1 కట్టలేనంత పేదరికంలో ఉన్నాను అంటే వాళ్ళకి ఉచితంగా కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాం. కానీ ఒకటే కండిషన్, మీరు క్లాసెస్ అన్ని కంటిన్యూస్గా అటెండ్ అవ్వాలి. చాలామంది మేము ఉచితం అని చెప్పినప్పుడు జరిగేది అంటే 2 రోజులు మానేస్తుంటారు. దానికి మ్యాక్సిమం ఏం చేస్తాం, రిఫరెన్స్ తీసుకుంటారు. రిఫరెన్స్ ద్వారా రానుంది, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా రాకపోతే వీళ్ళు డబ్బులు కట్టమని చెప్తుంది. లేకపోతే వాళ్ళు అంటే నడుస్తుంది అది. సో కమ్యూనికేషన్ అంత కష్టమైంది ఏం కాదు, ఇంగ్లీష్ అంత భూతమేం కాదు. కాస్త ఓపిక, కాస్త ఇంట్రెస్ట్ పెట్టి క్వాలిటీ టైం ఇవ్వగలిగితే అద్భుతంగా మాట్లాడచ్చు. దేర్ ఇస్ నథింగ్. మనం రాకెట్ సైన్స్ నేర్చుకోవట్లే, చిన్నప్పటి నుంచి వింటుంది, మాట్లాడుతుంది, తెలిసిందనే మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు మేనేజ్ చేసే పరిస్థితులు ఉంటే పర్ఫామ్ చేసే పరిస్థితి కాదు, మేనేజ్ చేయలేని పరిస్థితులు ఉంటే మేనేజ్ చేసే స్థితికి వద్దాం. ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నత స్థితికి వెళ్ళడానికి మన కమ్యూనికేషన్ అవసరం. మీకు హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం. నేను మీ అందరికీ పర్సనల్గా చెప్తుందంటే, నాకు వాక్చాతుర్యం ఉన్న మనిషి అంటే చాలా ఇష్టం. అండ్ ప్రస్తుతానికి సమాజం ఎలా ఉందంటే, మాట్లాడేవాడిదే సమాజం, మాట్లాడేవాడిదే విజయం. నాకు అది ఎవరు మాట్లాడినా, అది ఒక చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడినా, మైక్ పట్టుకొని ఒక కేటీఆర్ గారు మాట్లాడినా, లేకపోతే ఒక శశి తరూర్ మాట్లాడినా, మైక్ పట్టుకొని మీరు దడదడలు ఆడిస్తుంటే అవతల జస్ట్ ఇమాజిన్ మీరు ఒక్కరు మైక్ పట్టుకొని మీకు కంఫర్టబుల్గా మీరు మాట్లాడగలిగితే మీ ముందు 1,000,000 మంది వింటారు. అండ్ ఆ కిక్కు చాలా చాలా గొప్పది. అది మీకు అది ఇప్పించడానికి మీకు అవసరమైతే ఫ్రీగా కూడా ఇప్పిస్తారు. కాకపోతే మీరు
మీరు అంతే నిబద్ధతతో నేర్చుకోవాలి ఫార్ములా ఇన్స్టిట్యూట్లో. సో సుందర్ గారు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అండ్ చాలా థ్యాంక్స్ సార్, నాకు చాలా విషయాలు తెలిసాయి, మీ లెగసీ గురించి తెలిసింది, మీ విజన్ గురించి తెలిసింది. అలాంటి విజనరీని ఈ రెండింటి మధ్యలో ఉన్న విజనరీని డైరెక్ట్గా కలవడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీకి వచ్చి మాకు ఇవన్నీ చెప్పినందుకు. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.